నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. రాజధాని ఫైల్స్ మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి. వైసీపీ హయాంలో అటకెక్కి దుమ్ము కొట్టుకుపోయిన అమరావతి దస్త్రాలకు మళ్ళీ ప్రాణం రాబోతోంది. చంద్రబాబు సీఎం కావడంతో వడివడిగా రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ రాజధానిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. 80% పూర్తయిన నిర్మాణాలను కూడా నిర్లక్ష్యంగా పాడుపెట్టేశారని ఆవేదన చెందారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అన్న చంద్రబాబు దానిపై వచ్చే ఆదాయంతోనే రాజధాని నిర్మాణం చేయవచ్చని లెక్కలు చెప్పారు. అమరావతిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. జగన్ లాంటి వారి వల్ల రాష్ట్ర భవిష్యత్ ఏమవుతుందో వైసీపీకి ఓటేసిన వారంతా ఆలోచించాలని చంద్రబాబు కోరారు. అటు జగన్ కూడా వైసీపీ భవిష్యత్తుపై చాలా ధీమాగా ఉన్నారు. 2019తో పోలిస్తే కేవలం 10% ఓట్లు తగ్గాయని, ఆ 10% మంది కూడా చంద్రబాబు మోసాలను ఇట్టే గుర్తిస్తారని వైసీపీ నేతల్లో ఆశలు కల్పించడానికి ప్రయత్నించారు. ఓడిపోయామన్న భావనను మనసులో నుంచి తీసివేయాలని నేతలకు ఉద్బోధించిన జగన్ మళ్లీ రికార్డు మెజార్టీతో గెలుస్తామంటూ ఊహల విహారం చేయించారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2021 నవంబర్లో చంద్రబాబు అసెంబ్లీని కౌరవ సభ అని ఎలా పిలిచారో, ఇప్పుడు జగన్ కూడా కౌరవులు ఉండే సభకు వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లాల్సి ఉంటుందని వ్యాఖ్యానించడం కోసమేరు. వీటన్నిటిపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి సంపత్ రాజు గారు, అలాగే ప్రముఖ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో వైసీపీ నుంచి అలాగే జనసేన నుంచి కూడా ప్రతినిధులు జాయిన్ అవుతారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. కోటేశ్వర గారు, సార్, మొన్న సోమవారం ఆయన గత ప్రభుత్వంలో పోలవరంగా మార్చుకొని ప్రతి సోమవారం ఎలా అయితే దాని మీద రివ్యూలు చేసుకుంటూ అలాగే పర్యటనలు చేస్తూ పోలవరాన్ని స్పీడప్ చేశానని చెప్పుకుంటూ ఉంటారు. ఈసారి కూడా అదే సోమవారం రోజు వెళ్ళటం చూసాము, అక్కడ జరుగుతున్న పనులని సమీక్షించడం చూసాము. ఆ రోజు కూడా చెప్పారు గత ప్రభుత్వం దీన్ని ఏ విధంగా ప్రాజెక్టుని ఫెయిల్యూర్ వైపు తీసుకెళ్ళిందని చెప్పేసి, అలాగే దాని మీద కూడా శ్వేతపత్రం రిలీజ్ చేస్తామన్నారు. ఈరోజు అమరావతి పర్యటన చేశారు. ఆయన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏదైతే ప్రజావేదికన కూల్చేశారో ఆ డెబ్రిస్, ఆ శిథిలాలని పరిశీలించి అక్కడి నుంచి బస్సు యాత్రలాగా అమరావతిలో ఉన్నటువంటి ఫస్ట్ ఉద్దండరాయనపాలెం, అక్కడ శంకుస్థాపన చేసినటువంటి ప్రదేశం, ఆ మట్టి దానికి సంబంధించి దానికి నమస్కరించడం. ఆ తర్వాత ఆయన సిఆర్డీఏ అనేక బిల్డింగ్లు కూడా చూడటం జరిగింది. 70 to 80% కొన్ని పూర్తయ్యాయని చెప్పారు. వాటిని కూడా ఏమీ పట్టించుకోలేదు, అలా వదిలేశారని చెప్పేసి సిఆర్డీఏ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో ఆయన మీడియాతో మాట్లాడటం చూసాం. దానిలో భాగంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే ఈ 40% ఓట్లు వేశారో వైసీపీకి, వాళ్ళు కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది అని చెప్పేసి. సరే, ఎలక్షన్స్ మొన్నాయని ఇట్స్ టూ ఇయర్లీ టు దాని గురించి ఒక పిలిపివ్వడం అనేది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు విస్తృత స్థాయి సమావేశంలో ఆయన కూడా ధైర్యం చెప్పారు. మళ్ళీ అదే మాట ఉటంకించారు. మహాభారతంలో శకుని పాచికల మాదిరి రిజల్ట్స్ ఉన్నాయి, బట్ ఆధారాలు లేకుండా మనం ఏం మాట్లాడలేమని చెప్పేసి అంటూనే, ఎలాగూ చంద్రబాబు నాయుడు మళ్ళీ తప్పులు చేస్తాడు, ఆల్రెడీ తప్పులు చేయడం స్టార్ట్ చేశాడు, ఆయనే మళ్ళీ మనకి తీసుకొచ్చి విజయం మన చేతుల్లో పెడతాడు, కాబట్టి ఈ లోపల మీరు కార్యకర్తలకి అలాగే ప్రజలకు అందుబాటులో ఉండండి, నేను కూడా త్వరలోనే కార్యకర్తలను కలుస్తాను, అవసరమైతే పాదయాత్ర చేస్తాను అని అంటాం. ఎలా చూడాలి సార్ పాదయాత్ర అనేది? ఇదేదో ఒక విజయ సూత్రంలాగా పరిగణించారా, లేదంటే నిజంగానే ఆ నెసెసిటీ, ఆ నీడ్ ఉందా అసలు? ఇప్పుడు మీరు చెప్పిన దానిలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత వెళ్ళినటువంటి పోలవరం, అదేవిధంగా ఈరోజు అమరావతి, ఈ రెండు అంశాలు ఒకటైతే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలు, ముందుగా చంద్రబాబు నాయుడు గారి అంశాలు కనుక చూసేట్లయితే, రాష్ట్రంలో అంటే ఎన్నికలకు ముందు లేదా గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఈ రెండు అంశాలు కూడా ఒక ప్రధానమైనటువంటి చర్చనీయాంశాలుగా ఉన్నమాట వాస్తవం. అమరావతి రాజధాని, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నడక తీరు, ఈ రెండింటిని ఒకదాన్ని అయితే కావాలనే పాడుపెట్టారు, రెండో దాన్ని అయితే ఒక నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యంతో చేయాల్సినటువంటి పనులు చేయలేదు అనేటువంటిది ఒక వాస్తవం.
ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అయిపోయింది, ఆ దశ అయిపోయింది. వాటికి సంబంధించినటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు, సమర్థనలు అవన్నీ అయిపోయి కొత్త ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి బాధ్యతల్ని డిఫరెంట్ గా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. గతం కంటే డిఫరెంట్ గా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది నా అభిప్రాయం. ఎందుకు డిఫరెంట్ గా చూడాలి అంటే దీని అర్థం ఈ రెండు అంశాలని తక్కువ చేసి చూడమని అంటే తక్కువ చేసి చూడమని కాదు. రాజధాని మీద వచ్చినటువంటి గడిచినటువంటి 5 సంవత్సరాల్లో వైసీపీ చేసినటువంటి విమర్శ ఏమిటి? కేవలం ఒక సామాజిక వర్గానికి ప్రయోజనం కలిగించేందుకు అక్కడ లక్షల కోట్లు ఖర్చు పెట్టి అక్కడ అభివృద్ధి చేస్తే మిగతా రాష్ట్రం అభివృద్ధి ఎట్లా అవుతుంది? గతంలో హైదరాబాద్ ని అభివృద్ధి చేసి మిగతా రాష్ట్రం మొత్తాన్ని నిర్లక్ష్యం చేసినట్టుగానే ఇప్పుడు కూడా కనుక చేసేట్లయితే రాష్ట్రంలో మరొకసారి వేర్పాటువాదం తలెత్తవచ్చు. అందుకని మేము 3 రాజధానులు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి అనేటువంటిది గడిచినటువంటి 5 సంవత్సరాల్లో వాళ్ళు పదే పదే జనానికి ఎక్కించినటువంటి ఒక అంశం. ఆ అంశాన్ని ఎక్కించుకున్నటువంటి వాళ్ళు లేరా అంటే డెఫినెట్ గా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న ఎన్నికల్లో ఓటేసినటువంటి 39-40% మందిలో ఆ భావనలు అయితే ఉన్నాయి. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆ 40% మంది కూడా ఆలోచించాలి. అంటే ఈ రాజధాని అమరావతి అంశాన్ని సరికొత్త కోణంలో రాష్ట్రం ముందు పెట్టాలి, సరికొత్త కోణంలో దాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు అంటే కేవలం దీని మీదనే కేంద్రీకరించి నిధులన్నింటినీ కూడా దీనికే కేంద్రీకరించి కనుక చేసేట్లయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కోరుకున్నట్టుగా వచ్చేటువంటి ఫలితం ఏమిటంటే, చూసారా నేను ముందే చెప్పాను, అమరావతినే అభివృద్ధి చేస్తే రాష్ట్రం సంగతి వదిలిపెట్టేశారు, అందుకని నేను ముందే చెప్పాను, అందుకనే 3 రాజధానులు అని చెప్పేసి ఆయన మళ్ళా జనం దగ్గరికి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారి అవకాశం ఇచ్చేందుకు అవకాశం ఇస్తారు చేసేట్లయితే. ఇక్కడ ఒక అంశం కోటేశ్వర గారు, ఇక్కడ ఒక అంశం, ఆయన ఒక పక్కన మనకి ఇప్పుడు కేంద్రం యొక్క సహకారం ఎంత అవసరం అనేది ప్రతి అంశంలోనూ కనపడుతుంది. బట్ ఎట్ ది సేమ్ టైం ఆయన ఈరోజు అమరావతి ఈజ్ ఏ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కెపాసిటీ ఉన్నటువంటి రాజధాని, దీనికి ఏమి ఎక్స్టర్నల్గా రావాల్సిన అవసరం లేదు, దానికై అదే నిధులు సమకూర్చుకుంటుంది. అది యాక్చువల్గా ఇంతకుముందు కూడా ఆయన అదే మాట మాట్లాడారు. ఇప్పుడు కూడా దానిలో ఏం మార్పు లేదు. ఈజ్ ఇట్ షోస్ హీస్ కాన్ఫిడెన్స్ ఈవెన్ ఆఫ్టర్ దీస్ 5 years ఆఫ్ నెగ్లిజెన్స్, ఆర్ ఆయనకి ఏమన్నా ప్లాన్ ఉండే అవకాశం ఉందా? సెకండ్ థింగ్, కేంద్రం నుంచి ఎటువంటి మనం ఆశించట్లేదు, లేకపోతే వాళ్ళు ఇచ్చే అవకాశం లేదని చెప్పేసి ఒక సిగ్నల్ పంపించారా? కేంద్రం నుంచి రాజధానికి కేంద్రం నుంచి ఇవ్వాల్సింది ఆల్రెడీ ఇచ్చేసింది. హైకోర్టుకి, అసెంబ్లీకి, అదే విధంగా సచివాలయ నిర్మాణానికి అవసరమైనటువంటి భూమి, భవనాలకు ఇవ్వాల్సినటువంటి సొమ్ము ఇచ్చేసింది. మిగతా రాష్ట్రాల్లో అంటే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాలకు ఏ విధమైనటువంటి పారామీటర్స్ ప్రకారం ఇచ్చారో అమరావతికి కూడా అదే విధమైనటువంటి నిధులు ఇచ్చారు. అయిపోయింది. ఇక చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ లో రాజధాని ప్లస్ రాజధాని నగర నిర్మాణం, ఒక నగరం కాదు, నవనగరాలు అనేటువంటి కాన్సెప్ట్ ని ఆయన మొదటి నుంచి చెప్తున్నారు. ఆ కాన్సెప్ట్ మొదటి 5 సంవత్సరాల్లో దానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి పురోగతి లేదు. ఒక విధంగా చెప్పాలంటే అప్పుడు ఆయన చెప్పిన దానికి, ఆచరించిన దానికి అది ఒక వైఫల్యంగా అప్పుడు స్పష్టంగా కనిపించింది. అందుకనే ఆయన చెప్పినటువంటి ఆ రంగుల కళ లేకపోతే దానికి అనుగుణంగా లేని కారణంగానే ఆ రాజధానిలో ఎవరైతే భూములు ఇచ్చారో ఆ భూములు ఇచ్చినటువంటి వాళ్లే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లేదా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీని ఓడించారనేటువంటిది తెలుగుదేశం పెద్దలు కానీ ప్రభుత్వం కానీ గమనంలో ఉంచుకోవాలి. అందుకని వాళ్ళు చెప్పిన విధంగా కనుక అభివృద్ధి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ భూములు ఇచ్చినటువంటి వాళ్ళు ఆశించిన మేరకు వాళ్ళకి గనక ఆదాయం అంటే ఆ స్థలాలు అమ్ముకుంటారా, లేకపోతే వాళ్ళు డెవలప్ చేసి దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని పెద్ద ఎత్తున ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ విధంగా కనుక రాకపోయేట్లయితే మరొకసారి ఆ రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చినటువంటి రైతులు అసంతృప్తి చెందేటువంటి అవకాశం కూడా ఉంది.
అందుకని దానికి అనుగుణమైనటువంటి ప్లాన్లు ఏంటి, సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పేసి చెప్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పడం అంటే అర్థం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది ఏమీ లేదు అనేటువంటిది కూడా ఇందులో ఇండికేషన్. అంటే ఈ సందర్భంగా రాదు అని ఎవరైనా చెప్పినట్లయితే ముందే ఇట్లా చెప్తున్నారని విమర్శించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ రాజధానికి కేంద్రం నిధులు ఇస్తుంది, రాజధానికి సహకారం చేస్తుంది తప్ప రాజధాని నగరానికి ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో కోటేశ్వర గారు మీ ఫోన్ ఫ్రీజ్ అయినట్టుంది, జూమ్ లైన్. ఐ కమ్ బ్యాక్ టు యూ అగైన్. ఒక రోడ్డు మ్యాప్ రైట్ సార్, కంటిన్యూ. 10 సంవత్సరాల్లో ఒక 5 ఏళ్లేమో ఒక వైఫల్యం, ఒక 5 ఏళ్లేమో కావాలని పాడుపెట్టినటువంటి తీరు చూసిన తర్వాత మళ్ళా రాజధాని ప్రాంత రైతుల్లో వచ్చినటువంటి ఆశలు, లేదా రాష్ట్రం మొత్తంగా తలెత్తినటువంటిది, రాష్ట్రం అభివృద్ధి జరగాలి, అమరావతి అభివృద్ధి జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు కనుక దాన్ని ఎట్లా చేస్తారనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. సరే, రోడ్ మ్యాప్ ఇచ్చారంటే దాని ప్రకారం కొద్ది తేడాలు ఇటు ఇటు ఉండొచ్చు, కానీ ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఇవ్వాలి అనేది నా అభిప్రాయం. ఇక మీరు చెప్పినటువంటి రెండో అంశం, జగన్మోహన్ రెడ్డి కూడా ఒక శ్వేతపత్రం, వైట్ పేపర్ రిలీజ్ చేస్తామంటున్నారు. మరి ఈ విషయాలు అంటే స్టేటస్ ఎలా ఉంది, కరెంట్ స్టేటస్, అలాగే రోడ్, మీరు అన్నట్లుగా రోడ్ మ్యాప్, ఇవన్నీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుందా అదే శ్వేతపత్రం ఇచ్చిన సందర్భంలో ఫిగ్గా సార్? ఇవ్వాలి. ఎందుకంటే స్టేటస్ గురించి మినిస్టర్ నారాయణ గారు కూడా ఆయన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఈసారి లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉండవు అన్నట్టుగా ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్టుగా అర్థమవుతాం. 2-3 సంవత్సరాల లోపలనే కొంత దీంట్లో ఒక ఫంక్షనల్ ఒక షేప్ తీసుకొస్తాం అన్నట్లుగా చెప్తున్నారు. ఏదైతే మీలాంటి విశ్లేషకులు, మేధావులు చెప్తారు, నగరాలు అనేది, అలాగే నగరం విస్తరించడం అనేది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్ మే టేక్స్ డెకేడ్స్ అండ్ ఈవెన్ సెంచురీస్. సో ఆబ్వియస్గా ఈసారి ఒక షేప్ చూపించేటట్టుగా ఒక అవుట్కమ్ అక్కడ కనపడాలి, అక్కడ ఉన్న వాళ్ళకి కానీ అవుట్ సైడ్ వరల్డ్ కానీ అనే ఉద్దేశంతోనే నారాయణ గారు అలా మాట్లాడారని అనుకోవచ్చాము కన్సర్న్ మినిస్టర్గా. డెఫినెట్ గా, ఎందుకంటే గతంలో ఇప్పుడు అవి తాత్కాలిక భవనాలు అనేటువంటి పేరు ఎవరిచ్చారు అంటే తెలుగుదేశం వాళ్ళే దానికి తాత్కాలిక అనేటువంటి అభిప్రాయం కలిగించారు. భవనాలు తాత్కాలికం కాదు, యాక్చువల్గా ఇంటరిమ్ అనాలి. ఇది ఇంటరిమ్ బిల్డింగ్స్ అని అంటాం అనే దానికి అది అంటే ఒక మధ్యంతరంగా అంతే తప్ప ఆ బిల్డింగ్లు పనికిరావని కాదు. ఆ బిల్డింగ్లు వేరే వాటికి వాడతాము, వీటికి ఒక సెపరేట్ ఎక్స్క్లూజివ్ బిల్డింగ్స్ అనేది చెప్పడంలో విఫలమయ్యారు. దాంట్లో డౌట్ ఏం లేదు. వాళ్ళు మాట్లాడిన మాటే వాళ్ళకి ఇదే అయింది, రివర్స్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే ఎదురుతాన్ని. అందువల్ల ఉపయోగించేటువంటి భాష కానివ్వండి, లేకపోతే ఈ పరిణామాలు కానీ ఆ విధంగా తీసుకోవాలి. అందుకని ఈ నవనగరాలు అభివృద్ధి అనేటువంటిది ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా వెంటనే జరుగుతాయని ఎవరైనా అనుకుంటే అది మరొకసారి మళ్ళా గతంలోనే విమర్శలు వచ్చాయి, అమరావతి భ్రమరావతిగా మార్చారు, భ్రమలు చూపించారు అనేటువంటి అటువంటి పరిస్థితిని మళ్ళా చంద్రబాబు నాయుడు గారు లేదా 3 పార్టీల కూటమి తీసుకురాకూడదు. అందుకని వాస్తవ పరిస్థితుల మీద ఆధారపడి దాన్ని ఎట్లా డెవలప్ చేస్తారు ఏమిటనేటువంటిది ముఖ్యం. అందువల్ల సర్వీస్ సెక్టర్ రైట్. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. లెట్ మీ టేక్ ద అదర్ గెస్ట్. సంపత్ రాజ్ గారు, నమస్తే. రైట్, ఎక్కడైతే ఆయన ప్రజావేదిక కూల్చివేతతో ఆయన పాలన ప్రారంభించాడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఇంటికి పక్కన ఉన్నటువంటి ప్రజావేదిక, ఆ డెబ్రీస్ ఫస్ట్ పరిశీలించి, అయితే ఎప్పుడైతే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలోనే మొదటి రోజు రెండో రోజు చంద్రబాబు నాయుడు ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రజావేదిక డెబ్రీస్ని కావాలని అక్కడ ఆ శిథిలాలను తీయకుండా ఉంచారు కదా 5 సంవత్సరాల పాటు. అంటే చంద్రబాబు నాయుడు గారు దాని ముందు నుంచే ఇంటికి వెళుతూ వస్తూ చూస్తూ ఉండాలనే కాన్సెప్ట్ అనుకుంటా. కాబట్టి వాటిని నేను కూడా తీను, మా ప్రభుత్వం కూడా అలాగే ఉంచుద్ది, ఒక విధ్వంసానికి సూచికగా ప్రపంచం చూడాలని చెప్పేసి అదొక కొసమెరుపు. అక్కడికి అలాగే దాన్ని పరిశీలించి అమరావతి పర్యటనకు వెళ్ళారు, మాట్లాడటం చూసాము. ఇకపోతే ఇప్పుడు కోటేశ్వర గారు మాట్లాడినట్లుగా ఈసారి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ పర్టికులర్గా అమరావతి విషయంలో
అది లాంగ్ టర్మ్ ప్రాజెక్టు. నిజం చెప్పాలంటే నగరాలు అనేది నాట్ ఏ సింపుల్ జోక్. దట్టు ఆయన ఏమంటున్నారంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అంటున్నారు. కాబట్టి ముందు అది రెవెన్యూ జనరేట్ చేయాలి, దానికే అది ముందుకు వెళ్ళాలి. సో ఆయనకు కొంత విజనరీ అనే ఇది ఉంది కాబట్టి ఆయన మీద కొన్ని హోప్స్ ఉండటంలో తప్పులేదు. కానీ నారాయణ గారు ఏమన్నారంటే 2-3 సంవత్సరాల్లోనే అట్లీస్ట్ ఒక 3 yearsలో ఒక ఫంక్షనల్ ప్లేస్ లాగా చూపిస్తాము అని అంటే ఈసారి మీరు ఒక కొంత వేగంతో ముందుకు వెళ్ళే అవకాశంగా మేము ప్రజలు భావించవచ్చా? ముందుగా మీకు అదేవిధంగా సిటీ ఛానల్ వాళ్ళందరికీ కూడా నమస్కారాలండి. ఛానల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఇక్కడ ఒక విషయం అండి, ఏదైతే గత ప్రభుత్వం విధ్వంసకరానికి నాంది పలుకుతూ మొట్టమొదట ప్రజావేదిక ద్వారా ఏదైతే కూల్చివేత ద్వారా ఆయన పరిపాలన సాగింది. తర్వాత ఆయన పరిపాలన అందరూ చూశారు, ఆయన ఏ విధంగా విధ్వంసాలు చేశాడో చూశారు. అదేవిధంగా స్వచ్ఛందంగా ఎవరైతే రాజధాని కోసం రైతులు ఏదైతే ఇచ్చారో ఆ రైతుల్ని ఏ విధంగా హింస పెట్టాడో చూసాం. ఆఖరికి వాళ్ళ మొక్కలు చూసేది కూడా ఇష్టం లేకుండా వాళ్ళందరినీ పెట్టేసి మళ్ళీ ఆ భూములు కూడా చేసి పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి గారు. అయితే బాబు గారు ఏదైతే అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని మనకి రాజధాని లేదు, ఈ రాష్ట్రానికి రాజధాని కావాలి అని చెప్పేసి ఒక మంచి రాజధానిగా భవిష్యత్తులో కూడా ఉండాలి అనే ఉద్దేశంతో బాబు గారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏదైతే నగరాలని చెప్పేసి ఒక 9 నగరాలుగా ఆయన తీసుకోవడం, ఒకటి వచ్చి లాకు సంబంధించి జ్యుడిషియరీ అని, ఒకటి వచ్చి కమర్షియల్ అని, రెసిడెన్షియల్ అని, ఈ విధంగా ఒకే దగ్గర అవన్నీ కూడా ఏదో 9 నగరాలు, అద్భుత నగరాలు కాదు, ఆ ప్లేస్ ని ఆ విధంగా ఎంచుకొని ఆయన ఏదో చేయాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేశారో ఒక విజన్ ఉంది. ఆ విజన్ తో పాటు ఏ విధంగా దాన్ని పుల్అప్ చేయాలి, ఏ విధంగా చేయాలి. ఎందుకంటే మనమే చూసాం, ఎక్కడ దేశంలోనే కదా ప్రపంచంలో 33,000 ఎకరాలు ₹1 ఖర్చు పెట్టకుండా ఏ విధంగా తీసుకున్నారో మనం చూసాం. ఆయన విజన్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం చూసాం, ప్రాక్టికల్ గా చూసాం. కాబట్టి స్వచ్ఛందంగా రైతులు ఇవ్వడం అనేది 33,000 ఎకరాలు ఇవ్వడం అనేది మనం చూసాం. కాబట్టి ఆయన ఏదైతే ఉందో ఆయనకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుందో ఆ విధంగా వెళ్తుంది. అయితే నారాయణ గారు ఏదైతే చెప్పారో, నారాయణ గారు చెప్పిన దానిలో కూడా మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, పత్రికా విలేకరులకి దాదాపు చాలా బిల్డింగ్స్ 80% 90% పూర్తి అయిపోయినాయి. అక్కడ అవన్నీ కూడా అలానే శిథిలాలుగా పెట్టేసి 5 సంవత్సరాలు ఎవరిని పోనీకుండా కొంత సెక్యూరిటీలు పెట్టి మనం ఏంటంటే దాన్ని బీడిగా చేసేసే పరిస్థితి చూసాం. అయితే దాన్ని మళ్ళీ వెటకారంగా గత ప్రభుత్వం లేదు, అమరావతి కాదు, అమరావతి, భ్రమరావతి, అదంతా సినిమా సెట్టింగ్లు ఏందేందో చెప్పారు. అవన్నీ రియల్ గా అక్కడ బిల్డింగ్స్ అన్ని అయిపోయినాయి రా బాబు, అవన్నీ కూడా చేస్తుంటే కొంత మేరకు ఇప్పుడు కొంతమంది అఫీషియల్ ఛాంబర్స్ కానీ ఇంకోటి చాలా వరకు అయిపోయి ఉన్నాయి, అవన్నీ చేసుకోవచ్చు. అదే నారాయణ గారు చెప్పారు. కొంత మేరకు తొలి దశ ఏదైతే ఉందో అవి చేయగలుగుతా ఉంటే దాదాపు కొన్ని బిల్డింగ్స్ 90% అయిపోయినాయి, కొన్ని బిల్డింగ్స్ 80% అయిపోయినాయి. ఇవన్నీ కూడా పెద్ద ఇంకా ఖర్చుతో కూడుకున్నాయి కాదు, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసినట్లయితే కొంత సెక్టార్ ఆఫ్ ది జోన్ అక్కడికి వెళ్తుందనే ఉద్దేశంతో నారాయణ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం మనం అయితే హాస్యాస్పదంగా చూసాం. ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడుతున్నారు, ఆయన చాలా క్లియర్ గా ఈరోజు ఏదైతే చెప్తున్నారో దాని గురించి మనం కానీ మాట్లాడుకున్నట్లయితే ఏదైతే ఆయన చెప్పాడో ప్రతి వ్యక్తిని కోటీశ్వరులు చేస్తానో, ప్రతి కుటుంబాన్ని కోటీశ్వరులు చేసేస్తానని చెప్పాడు. ఆ విధంగా ఆయన అన్ని చేసేసాను. కాబట్టి మీరందరూ కూడా ఏం సిగ్గుపడాల్సిన పని లేదు. మనకి దాదాపు 40% మంది ఓట్లు వేశారు, 99% మన హామీలన్నీ నెరవేర్చాం, ప్రతి ఒక్కరిని కోటీశ్వరం చేశాం, కాబట్టి మీరు వెళ్ళకపోవచ్చు అన్నారు. అయితే ముఖ్యమంత్రి గారు మర్చిపోయిన సన్నివేశం ఏంటంటే వీళ్ళు గతంలోనే ఏదో వైకాపా ప్రభుత్వం ఇంటింటికి జగనన్న, ఇంటింటికి వైకాపా ప్రభుత్వం కార్యక్రమం పెడితే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ప్రజలు తరుక్కున్నారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయి మళ్ళీ ఈరోజు దిశ చేస్తున్నాడు. మళ్ళీ అక్కడ కూడా విషయమే, ఏదో కౌరవులతో పోల్చడం, ఏదో శకుని పాచికలు వేసాడంట, కృష్ణుడు సమక్షంలోనే వేసాడంట. అసలు కౌరవులు పాండవులు పాచికల సన్నివేశంలో కృష్ణుడు ఎందుకు ఉన్నాడో మాకైతే తెలియడం. సరే, ఆయన ఏదో కొత్త భాష్యాలు చెప్తా ఉన్నాడు. ఇకపోతే ఏదో చంద్రబాబు నాయుడు పాపాలన్నీ చేస్తున్నాడు. ఏదో ప్రమాణ స్వీకారమే కాలేదండి, రేపు అసెంబ్లీ పెడుతున్నారు, అందరు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఈ లోపల చాలా పాపాలు చేసేటంట, అవన్నీ త్వరలోనే తీర్చేస్తాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడడం నిజంగా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత ఏర్షం పడుతున్నారో మాకేం తెలియడం. ప్రభుత్వం వచ్చిన వాళ్ళు ఇంకా అధికారులనే సరిగ్గా రిక్రూట్మెంట్ చేసుకోకపోతే చంద్రబాబు నాయుడు చాలా పాపాలు సంపత్రాజు గారు అనేక కుట్రలని అనేక పాపాలను కానీ కాదు, కానీ ఒకటైతే ఆల్రెడీ పాపం చేసేసారు,
టీడీపీ మీద ఆధారపడి ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, సెంటర్ ఆధారపడి ఉంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఇప్పటి వరకు కూడా ఆయన నోటి వెంట ప్రత్యేక హోదా అనేది అడగలేదు. ఇది సరైన సమయం ప్రత్యేక హోదా సాధించుకోవడానికి. అది అడగకపోవడం ద్వారా ప్రత్యేక హోదా అడిగే అవకాశం లేదు అని ఒక సిగ్నల్ పంపించడం ద్వారా ఆయన మొదటి పాపం చేసేశారు అని అన్నారు. ఇంకొక విషయం బ్రదర్, మీరు చెప్పింది చెబుతూనే ఆయన ఇంకో మాట అన్నారు, పాపాలు చేశారు, అన్ని కౌంట్ అవుతున్నాయి, శిశుపాలుడు పాపాలన్నీ చేశారని చెప్పి మాట్లాడుతున్నాడు. అయితే దానిలో ఉదాహరణగా ఏదైతే ఈ రోజు మోడీ పక్కనే కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మోడీకి కూడా అనుకున్న సీట్లు రాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ స్థానం వచ్చింది. అక్కడే పక్కనే ప్రధానమంత్రి పక్కన కూర్చొని కూడా ఈ రోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం లేదని మాట్లాడుతున్నాడు. ఏమైనా కొద్దిగా మనకి బుద్ధి జ్ఞానం ఉండాలి. మీరు ఏం మాట్లాడారు, మీరు గతంలో ఏం మాట్లాడారు, 5 సంవత్సరాలు ఏం చేశారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారు. మెడలు ఉంచుతాం, తలకాయలు తీసేస్తాం, అంటే అప్పుడు గత 5 సంపత్రాజు గారు ఎందుకు మాట్లాడలేదు? గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ప్రత్యేక గత ఎన్నికల్లో బీజేపీకి థంపింగ్ మెజారిటీ వచ్చింది కదా, సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ వచ్చింది కాబట్టి అవకాశం మాకు దక్కలేదు ఆయన చెప్పాడు. అఫ్ కోర్స్ దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా ఉంటుంది. మరి 2014 అప్పుడు కూడా అదే నరేంద్ర మోదీ గారికి సొంతంగానే మెజారిటీ వచ్చింది ఏది బీజేపీకి, కాబట్టి అప్పుడు కూడా అవసరం లేదు. మరి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అడగలేని పరిస్థితి. కాకపోతే ఇప్పుడు 2020 ఒక్క విషయం, మేము తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 వరకు బీజేపీతో ఏదైతే ఉన్నామో 17 దాకా 18 దాకా ఉన్నాం. అయితే బీజేపీ వాళ్ళు ఆనాడు ఏం చెప్పారు, ప్రత్యేక హోదా వాళ్ళు ఇస్తామని చెప్పారు, కలిసి ఉన్నాం. ప్రత్యేక హోదా కాదన్నారు, దానికి ప్యాకేజ్ ఇస్తాం, కొన్ని రాష్ట్రాలు ఇబ్బంది అవుతుందన్నారు, దానికి బాబు గారు ఒప్పుకున్నారు. అయితే ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎటకారం చేశారు. అయితే ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఏదైతే ఇవ్వాలనుకున్న వల్లే ఆనాడు బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీ దూరం అయింది. అది జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, మీరు నాకు గెలిపించండి, నేను ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తాను, ఈ రాష్ట్రాలు సస్యస్థానంలో చేస్తా అని చెప్పాడు. కానీ 5 సంవత్సరాలు ఏనాడు కూడా వంగి దండాలు, కాళ్ళ మీద పడి దండాలు తప్ప ఏ రోజు ఆ టాపిక్ మాట్లాడలేదు. ఎక్కడ కూడా కనీసం పార్లమెంట్ లో కూడా ఎప్పుడు ఎత్తిన సందర్భాలు లేవు. కానీ ఈ రోజు మాత్రం ఏదో ప్రలాపంలో మాట్లాడడం నిజంగా దౌర్భాగ్యం. ఈ రోజు కూడా ప్రజలు ఇక్కడ హలో రైట్ ఓకే మాట్లాడండి సంపత్ గారు. సార్ ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వాళ్ళకి ఏదో సాకులు చెప్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు, మొన్న ఈవీఎంల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మనకి ప్రజలు విపరీతంగా ఓట్లేశారు, మనం మాత్రం ఓట్లేం. ఈవీఎం గురించి ఒక సీఎం స్థాయిలో వ్యక్తి, సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈవీఎం గురించి మాట్లాడాడు. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారు, ఈవీఎంలో నిజంగా మతలబు చేయగలిగితే బీజేపీ గతం కంటే ఇప్పుడు ఎందుకు 100 సీట్లు తగ్గింది అనేది ఒకటి. తమిళనాడు చీఫ్ అయినటువంటి ఆయన ఎందుకు ఓడిపోయాడో, లేకపోతే కడపలో అవినాష్ రెడ్డి ఎందుకు గెలిచాడో, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలా. అయితే ఈవీఎంలు మతలబు ఉన్నట్లయితే కరెక్ట్ గా ఎలక్షన్స్ కి 4 నెలలు 5 నెలలు 6 నెలల ముందు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3కి 3 ఎందుకు ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆనాడు కూడా మీరు ప్రశ్నించవచ్చు కదా. కాబట్టి ఫ్రస్ట్రేషన్ లో ఏదంటే మాట్లాడేద్దాం, జనాభాకి ఎక్కిచ్చేద్దాం అనుకుంటే జనం చూస్తా ఉన్నారు. ఇంకా నువ్వు మాట్లాడే పరిస్థితి కూడా రాకుండా చేసుకునే దుస్థితి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తెచ్చుకుంటున్నారనేది నా అభిప్రాయం. ఓకే సంపత్ గారు, ఒకటి ప్రత్యేక హోదా అనే నెరేటివ్ మీద మీరు వెళ్ళలేదు, ఎన్డీఏ కూటమి కూడా అసలు ఆ పదం ఎక్కడ వినపడలేదు, ఇది ఎలక్షన్స్ టైంలో చెప్తున్నప్పుడు. సో ఓకే, దానికి అది హక్కుగా ఇప్పటికీ ఉంది రాష్ట్రానికి. సరే, దాన్ని ఏ విధంగా సాధించుకుంటారు, లేకపోతే దానికి ఈక్వలెంట్గా ఏం చేస్తారు, మొత్తానికైతే కేంద్రం యొక్క సహకారం పూర్తిగా ఉంటుంది. భాగస్వామ్యంగా మేము ఉన్నాం కాబట్టి దాన్ని సాధించుకుంటానని అనుకోవాలండి. అదే సార్, అదే నేనేమంటానంటే కేంద్రం యొక్క సహకారం పూర్తి స్థాయిలో మనకు ఉంటుందని హామీ వచ్చింది. అందు గురించే మనం డిమాండ్లుగా వెళ్లకుండా ఒక సానుకూలమైన వాతావరణం, ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెబుతూనే వచ్చారు. సో గెడ్డాలు పుచ్చుకుంటే మాత్రం అవదు పని, అలాగని చెప్పేసి ఒక నిమిషం సంపత్ గారు, అలాగని చెప్పేసి కాళ్ళు లాగమని ఎవరు అంటలేదు. ఏదో ఇప్పుడు ఇది రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు ఇవి. రైట్, ఒక అనుకూల వాతావరణం ఏర్పడింది. ఫస్ట్ టైం ఆఫ్టర్ బైఫర్కేషన్ 2014 తర్వాత ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం. ఆఫ్కోర్స్ అలాగని చెప్పేసి ఇది ఎక్కువ టైం ఉండదు, వాళ్ళు ఖచ్చితంగా తమ బలాన్ని పెంచుకుంటారు. ఇండిపెండెంట్ ఇప్పటికే చాలామంది ఎన్డీఏ కూటమితో టచ్లో ఉన్నారట, 300 మార్క్ ఆల్రెడీ దాటిపోయిందంటున్నారు. సో ఇన్ ద కమింగ్ డేస్ వెరీ సూన్ ఎన్డీఏ గవర్నమెంట్ మే నాట్ నీడ్
టీడీపీ ఆర్ టు జేడీయూ సపోర్ట్ ఎక్స్క్లూజివ్లీ. ఓకే, ఆ పరిస్థితి, ఆ డిపెండెన్సీ ఉండకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చాలా అనుభవజ్ఞుడు కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని మనకి పూర్తి స్థాయి హామీ వచ్చిందని అంటున్నారు. చూద్దాం, లెటెస్ సి. ఇప్పుడు ఇంత 10 days కదా అయింది. రైట్, ఓవిలేష్ గారు ఉన్నారు, మనకి వైసీపీ నుంచి జాయిన్ అయ్యారు. ఎస్సీసీఎల్ స్టేట్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఓవిలేష్ గారు, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటన, మొన్న సోమవారం పోలవరం పర్యటన చేశారు. మనం ఆల్రెడీ దాని గురించి డిస్కస్ చేసాము. ఇప్పుడు ఇది అయితే ఆయన ఒక చెలోక్తిగా కూడా మాట్లాడారు. పర్యటన అయిపోయిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత భవంతుల్ని సమీక్ష చేసిన తర్వాత సిఆర్డీఏ ఏదైతే రాజధాని రైతులు 1631 రోజుల పాటు దీక్షలు చేసి ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో పోరాటం చేశారు, వీధుల్లోకి వచ్చారు. వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం మీద నమ్మకంతో వారు విరమించుకున్నారు, ధన్యవాదాలు, ఈ ప్రభుత్వం నమ్మకం అంటూనే 1631 1+6+3+1 11. ఆ 11 సీట్లకే పరిమితం చేశారు వైసీపీని. అది దేవుడి స్క్రిప్ట్ అని చెప్పేసి ఆయన అన్నారు. నంబర్ కూడా కలిసిందని చెప్పాం. రెండోది, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. బాగానే ఉంటాయి ఇవన్నీ కూడా వినడానికి. ఇవన్నీ కూడా ఓవరాల్గా చూస్తే ఆయన ఇంకో కీలకమైన వ్యాఖ్య చేశారు. 40% మంది 39% మంది ఇప్పటికీ వైసీపీకి ఓటు వేశారు కదా, వారు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే గత 5 సంవత్సరాలుగా ఎటువంటి వాతావరణం అమరావతిలో ఉందో అలాగే వాటిని 70-80% బిల్డింగ్స్ కంప్లీట్ అయిన వాటిని కూడా ఉపయోగించుకోకుండా, అలాగని చెప్పేసి మీరు అమరావతిని అసలు మేము క్యాపిటల్స్ లిస్టులోనే లేదని మీరేం చెప్పలా. 3 క్యాపిటల్స్లో అమరావతి ఉంటుంది, శాసన వ్యవస్థ. మరి అదే శాసన వ్యవస్థ ఉన్నటువంటి వారి కోసం కట్టించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన బిల్డింగులు, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కోసం కట్టించిన బిల్డింగులు నియర్లీ 70-80%, ఈవెన్ నేను కూడా చూశాను, అవి ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చినాయి. 5 yearsలో మీరు ఒక్కసారి కూడా వాటిని టచ్ చేసిన పరిస్థితి లేకపోగా పూర్తిగా పాడుపెట్టడం, అదంతా కూడా ముళ్ళకంపలతో ఉండటం, అన్సోషల్ యాక్టివిటీస్, యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరగడం అక్కడ. అలాగే చాలా వరకు రోడ్లు, అలాగే ఈ మెటీరియల్, పైపులు ఇవన్నీ కూడా ఎత్తుకుపోయారని చెప్పేసి అవి కూడా కొన్ని కేసులు పెడతామని చెప్పేసి నారాయణ గారు అన్నారు. ఏమంటారు ఇప్పుడు ఈరోజు మాట్లాడిన దాన్ని? ముందుగా మీకు ప్యానల్లోని పెద్దలు కోటేశ్వరరావు గారికి, మరి మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఇందాక పెద్దలు చెప్పినట్ల ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదని రకరకాలుగా ఆయన మాట్లాడారు. సరే, గతంలో ఇప్పుడు పెద్దలు కోటేశ్వరరావు గారు కూడా గమనించింటారు చంద్రబాబు నాయుడు గారు ఏమేమి గతంలో మాట్లాడాడు. అప్పుడు నరేంద్ర మోడీ ఇద్దరు కూడా నరేంద్ర మోడీ జోడీ తిరిగారు. ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవిన ఏమన్నా ఇది కోడలు కొడుకుని కంటానంటే అత్త వద్దంటుంది అని చెప్పి కూడా అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన చరిత్ర ఎవరిదైనా ఉందంటే ముందుగా చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రానికి ముందుగా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలా. ఎందుకు చెప్పాలంటే ఆ రోజు అమరావతిని శాశ్వతంగా ఎందుకు నిర్మించలేకపోయాడు. దాదాపు 1100 కోట్లు వెచ్చించారు ఆ భవనాలకి. వినండి సార్ ఎందుకు సార్ ఇప్పుడు రుషికొండ పైన ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్మనెంట్ స్ట్రక్చర్స్ 5 సంవత్సరాల్లో వీళ్ళు అదే 1100 కోట్లు ఖర్చు పెట్టి, సార్ వినండి సార్, 1100 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు శాశ్వతంగా భవనాలు కట్టలేకపోయారు, ఎందుకు శాశ్వతంగా అసెంబ్లీ కట్టలేకపోయారు, ఎందుకు శాశ్వతంగా మీరు వచ్చే ముందే కోటేశ్వరరావు గారితో మాట్లాడుతున్నారు. టీడీపీ వాళ్ళు చెప్పుకుంటాలో కూడా వాళ్ళ లోపం ఉంది. మీరు అన్నదాన్ని నేను తాత్కాలిక భవనాలు అన్న మాట వాళ్ళ నోటి నుంచే వచ్చింది కాబట్టి మీరు బాగానే ఎందుకున్నారు. ప్రజలకు మోసం చేశారు సార్. అవి తాత్కాలిక భవనాలు కాదండి, అవి తాత్కాలిక భవనాలు కాదు, భవనాలు. మరి మీరు అదే భవనంగా కడతాడు, మీరు అదే భవనాలు ఉద్దేశంతో సమావేశాలు సమానంగా అభివృద్ధి జరగాలి. వైజాగ్ ముఖ్యమంత్రి గారు అంత దూరం వెళ్ళలేక పక్కనే కట్టించుకున్నాడు. నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అక్కడ ఉన్న పెద్దలకి, చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టాలంటే 1,00,000 కోట్లు కావాలని అరచేతిలో వైకుంఠం చూపించిన మాట వాస్తవమా కాదా ఒప్పుకోమనండి, కాదనమనండి. 1,00,000 కోట్లు కావాలని అడిగాడు. మరి 1,00,000 కోట్లు ఇప్పుడున్న మనము ఆల్రెడీ ఆ రోజుల్లో మనము రాష్ట్రం విడిపోయింది, ఏదో వచ్చాము,
బ్యాగు సంఖలో పెట్టుకొని వచ్చాము. మరి ఎక్కడ డెవలప్ చేశారు? మరి అన్ని డబ్బులు ఎక్కడ వచ్చాయి? కేంద్రం ఇచ్చింది కొన్ని డబ్బులు అమరావతికి. మరి ఎందుకు మీరు తాత్కాలికంగా కట్టారు? ఎందుకు మీరు అది ఫినిషింగ్ చేయలేదు? ఎందుకు అక్కడ అన్నీ మీరు మిగిలిచ్చారు? ఏం చేశారు చెప్పండి. మీరు ఏం పోలవరం కంప్లీట్ చేశారా 5 ఏళ్లలో? లేదే. ఇప్పుడు కూడా మీరు అన్నట్లు ఆయన అన్నట్లు ఇప్పుడు పోలవరం సందర్శించాడు. నేను ఒకటే చెప్తాను చంద్రబాబు నాయుడు గారికి, ఒక నిమిషం మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడదులేండి. నేను ఒకటే చెప్తున్నా, నా హయాంలో చంద్రబాబు నాయుడు హయాంలో 80% పోలవరం నేను సక్సెస్ గా రన్ చేశాను, 80% కంప్లీట్ చేసినానని చెప్పి ఈ రోజు అదే పెద్ద మంచి ఏం చెప్తాడండి? మరి 28% ఎందుకు నువ్వు మళ్ళీ 4 ఏళ్ళు పడుతుందని చెప్తున్నావు? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు నువ్వు? ఏ ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారు మీరు? 70 అయిందో లేదో తెలియదు కానీ మీరు మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దాన్నైతే గనక ఫిబ్రవరిలో 28% 4 సంవత్సరాలు పడుతుంది సార్. నేనేమంటానంటే నాకు అవకాశం ఏంటి సార్? 50% వచ్చింది ఇప్పుడు వర్క్. ఎందుకు వచ్చింది? 50% కాదు సార్, 70%. డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయి ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది. ఎవరు చేశారు సార్ డయాఫ్రమ్? కొట్టుకుపోయింది 2020 వరదల్లో కొట్టుకుపోయింది. ఎందువల్ల మీరు రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఈ లోపల సీపేజ్ వాటర్ సీపేజ్ వలన ఎప్పుడైతే డిలే జరుగుతుందో ఆబ్వియస్ గా దానికి సంబంధించినటువంటి నెగిటివ్ నేను ఒప్పుకోను సార్. మీరు అది కాదు మాట్లాడాల్సింది. నేను ఒప్పుకోను ఆ విషయం. ఇప్పుడు 80% 82% కంప్లీట్ చేసిన చంద్రబాబు నాయుడు 22% ఎందుకు 4 సంవత్సరాలు పడుతుంది? సమాధానం చెప్పండి. మాట్లాడండి. సంపత్ గారు మీ దగ్గర మీరు చెప్తారు కానీ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మీరు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం. ఆ రోజే కట్టింటే ఈ సమస్య వచ్చేది కదా సార్. రాష్ట్ర ప్రజలకి ఈ సమస్య వచ్చేదే కాదు కదా. మరి వందల కోట్ల ప్రజాధనాన్ని మిగిలించుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఏ పార్టీకైనా 5 సంవత్సరాలు ఇచ్చేది. 5 సంవత్సరాల తర్వాత మీకు ఇచ్చారు మ్యాండేట్, మీకు మిగిలిన కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందిగా. ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు సార్? కంప్లీట్ చేయకపోగా సరిదిద్దడానికి టైం పడుతుంది సార్. ఏంటి సరిదిద్దేది? డిలే చేసి సరేనండి మేము చేయలేదు. 80% చేసిన చంద్రబాబు నాయుడు ఇదని చెప్పేసి సార్ నాకు ఒక అవకాశం ఏంటి సార్? నన్ను మాట్లాడినండి, నా నోరు నొక్కద్దండి దయచేసి. మీరు నేను ఒకటే అడుగుతున్నా, 80% చేసినాడు సరే మేము చేయలేదు. 80% చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు 20% చేయడానికి 4 సంవత్సరాలు పడుతుంది. నాకు దయచేసి నేను కాంట్రవర్సీలు చేయదలుచుకోలేదు. మీరు మాట్లాడమని నాకు ఆన్సర్ కావాలా? అదే చెప్తున్నాను సార్. నేను చెప్తాను సార్. వస్తాను చెప్తాను. వన్ వర్డ్ లో చెప్పాలి. వన్ వర్డ్ లోనే ఇప్పుడు ఇది ఏదైతే పోలవరం ఉందో, పోలవరం నేషనలైజ్ ప్రాజెక్ట్ అయితే ఏదైతే నేషనల్ గవర్నమెంట్ ప్రతి ఒక్క పర్మిషన్ మనం తీసుకోవాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే మనకి స్టార్ట్ చేయాలి. అయితే ఇది మాత్రం కట్టేదానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. కానీ ఇది మాత్రం నేషనల్ ప్రాజెక్ట్. ఇది 2019లో ఫిబ్రవరిలో జరిగినటువంటి ఏదైతే ఫిబ్రవరిలో జరిగినటువంటి పార్లమెంట్ లో దాదాపు బెస్ట్ ఇంప్లిమెంట్ ప్రాజెక్టు కింద సెంట్రల్ గవర్నమెంట్ దీనికి అవార్డు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. అది మర్చిపోయినట్టున్నాడు సోదరుడు. సెంట్రల్ గవర్నమెంట్ దాని నుంచి స్పష్టంగా చెప్పింది, అయ్యా ఇంత శాతం అయింది అని. తర్వాత మొన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2% పనిచేశారు, మళ్ళీ రెక్టిఫై చేయడానికి 2-3 ఏళ్ళు పట్టింది బ్రదర్. అందువల్ల ఈ రోజు 4 ఏళ్ళు పడుతుందని చెప్పాం. ఈ రోజు మీరేం చేస్తుంటే అయిపోయింది. మీ మంత్రులు ఏం మాట్లాడారు? మేము ఫినిష్ చేసేస్తాం, మేము నరికేస్తాం, బుల్లెట్ దిగేస్తాం, మేము జనవరిలో వేస్తాం, ఫిబ్రవరిలో మారుస్తాం. పనికి మాలిన మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా మాట్లాడతాడు. ఇది మీ టర్న్ కాదు, మళ్ళీ మీకు వస్తాను. రైట్ ఆ ఒక పాయింట్ వరకు సాక్షాత్తు మీతో కలిసి ఉన్న అప్పట్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు పోలవరాన్ని ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు.
ఒక ఏటీఎం లాగా పనికొస్తుంది పోలవరం ప్రాజెక్టు, ఏటీఎం హే అని చెప్పిన మాటలు కూడా గుర్తున్నాయి బ్రదర్. ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. రైట్ గుర్తుంది. మీరు ఆలోచన చేసుకోండి. ఎలక్షన్స్ టైంలో ఆయన ఎలా మాట్లాడతాడు మోదీ గారు అనేది మొన్న తేటతెల్లం అయిపోయింది. సో చేస్తే వ్యభిచారం అవుతుందా? ఎట్లా చేస్తారు సార్? ఎట్లా మాట్లాడతారు సార్? ఒక ప్రధానమంత్రి పోలవరం ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? అది అవును కాదు నాకు తెలియదు, కానీ మొన్న తెలంగాణలో కూడా ఇలాగే ఆరోపణలు చేశాడు ఎలక్షన్స్ టైంలో. ఆర్ఆర్ ట్యాక్స్ అని రేవంత్ రెడ్డి ఒకారంట, రాహుల్ గాంధీ ఒకారంట, ఈయనంతా ఇక్కడ వాళ్ళే చెప్పాలి. నరేంద్ర మోడీ అబద్ధాలు, నరేంద్ర మోడీ అబద్దండి వాళ్ళు చెప్పమానండి. చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇవ్వమానండి. ఇక్కడ కలెక్ట్ చేసి తెలంగాణలో కలెక్ట్ చేసి ఢిల్లీలో కప్పం కడుతున్నాడు. మరి అవన్నీ వాస్తవాలా చెప్తారు. కోటేశ్వర గారిని అడుగుదాం ఆయన టర్న్ వచ్చినప్పుడు. రైట్, మనకి జనసేన పార్టీ నుంచి ఆంజనేయులు గారు జాయిన్ అయ్యారు. ఆంజనేయులు గారు కొద్ది లేట్ అయింది, అర్థం చేసుకుంటారు అనుకుంటాను, ఇష్యూ బేస్డ్ కాబట్టి. వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? ప్రేక్షకులకి అలాగే మీకు ఛానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు సోదరులు మాట్లాడుతూ ఎంతసేపు బీజేపీని ఏం మాట్లాడిందని చెప్తున్నారు. మరి వీళ్ళు ఉన్నటువంటి టైంలో బీజేపీని ఒక రోజన్నా సరే వీళ్ళు ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఆ రోజున 20 పైన మాకు ఎంపీ సీట్లు ఇవ్వండి, మేము మెడలు ఉంచుతాం, అన్ని సాధిస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటను నమ్మి ఆ రోజు 151 సీట్లు అలాగే ఎంపీ సీట్లు ఇచ్చినటువంటి తరుణంలో వెళ్ళటం, అక్కడ ఒక విగ్రహం ఇవ్వటం, దండేయటం, వచ్చేయటం, మెడలు వంచుకుని తప్పితే వీళ్ళు మెడలు వంచింది ఏముందనేటువంటిది ఒకటి తెలియజేయాలి. బీజేపీ అన్న మాటల్ని ఈ రోజు మాట్లాడుతున్నారు తప్పితే నిన్నదాకా ఎందుకు మాట్లాడలేకపోయారు వీళ్ళు? ఒకటి, వీళ్ళకి ఉన్నటువంటి అధికారాన్ని వీళ్ళు పూర్తిగా ఎందుకని వినియోగించుకోలేకపోయారు. నెంబర్ 2, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి విషయంలో చెప్పిన మాట నిజంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్కి ఏపీ అంటే అమరావతి, పోలవరమే. మనం ఏదైతే శాశ్వతమైనటువంటి ప్రాజెక్టులు చేస్తే రాష్ట్రానికి ఉపయోగపడుద్ది అనేది, సంక్షేమంతో పాటు శాశ్వతమైనటువంటి ప్రాజెక్టుల వైపు కూడా వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉన్న ప్రభుత్వాలే భవిష్యత్తులో పైకి వస్తాయి. ప్రజలు పైకి వస్తారు. టోటల్ గా వీళ్ళు చెప్పేది ఏంటంటే ప్రజల్ని మోసం చేశారు. ఇది 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం. అమరావతిలో 1100 కోట్లు ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికటువంటి కట్టడాలకు అని చెప్పి మళ్ళీ ఇందాక ఆయన చెప్తున్నారు. 1100 కోట్లు ఎవరయ్యండి? ప్రజలయే కదా. అందుకని చెప్పే మీరు ఆ ఇనుము తుప్పు పట్టే విధంగా, అవన్నీ పాడైపోయే విధంగా, వాటిని అదే విధంగా శిథిలావస్థ కింద ఉంచేసేసి మీరు ఒక రకమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారంటే మరి అది ప్రజల్ని మీరు అవమానించినట్ట, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అవమానించినట్ట? ఆ సొమ్ము ప్రజల సొమ్ము కదా. మీరు మాట్లాడితే చంద్రబాబు నాయుడు రాజధాని అంటారేంటండి? అది చంద్రబాబు నాయుడు రాజధాని ఏంటది? ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క రాజధాని అది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క రాజధాని అది. మీరు అది చంద్రబాబు నాయుడు రాజధాని అంటారండి? మీరు దయచేసి మీరు ఆ మాట ఒకటి తీసుకోండి సార్. మీరు అన్నటువంటి మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని 3 ముక్కలాట చేసేసిన మాట వాస్తవం. మనం ప్రపంచ స్థాయిలో అపాస్యమైపోయిన మాట వాస్తవం. రాజధాని లేనటువంటి రాష్ట్రం కింద ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచి జనంలోకి వెళ్తున్నారు. మీరేం చేశారంటే పరదాలు లేనిదే, పరదాలు కట్టుకుందే అవసరమైతే కూడా తిరగలేని అమరావతి రాజధాని ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు కాదని మీకు ఓట్లేసినటువంటి రాజధాని ప్రాంతంలో మీరు తిరగడానికి మీరు పరదాలు కట్టుకు తిరగాల్సి వచ్చింది. అదే చంద్రబాబు నాయుడు తాత్కాలిక రాజధాని అని చెప్పాడు, మోసం చేశారన్నారు. ఈ రోజున పూల బాట పడతారు అక్కడ జనసేన వాళ్ళకి కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ. నిజంగా చెప్పాలంటే మనం ఇవాళ మోసం చేసింది అమరావతి రైతులను కదండి, టోటల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని. మీరు ఇస్తారా 10 ఎకరాలు? మీరు ఇస్తారా 1 ఎకరమైనా? లేకపోతే చంద్రబాబు నాయుడు ఇస్తాడా 1 ఎకరమైనా? ఎన్ని వేల ఎకరాలు ఇచ్చారండి ప్రజలు? ఎంతసేపు నేను ఒకటే చెప్తున్నామండి, ప్రజలు ఒక్క ఛాన్స్ అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చారు. దానిని ఫుల్ఫిల్ చేయలేకపోయిన మాత్రం 100% వాస్తవం. ఇప్పుడు 11 సీట్లకే పరిమితం అయిపోవడానికి కారణం మీరు 39%, 49% అంటే లాస్ట్ టైం మరి వాళ్ళకి వచ్చింది కూడా మరి అదే పర్సంటేజ్గా. మరి అప్పుడు వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి? అండి? వాళ్ళకి అప్పుడు 11 రాలా, వాళ్ళకి అప్పుడు 23 సీట్లు వచ్చినాయిగా. దయచేసి పర్సంటేజీలతో, లెక్కలతో, ప్రజల జీవితాలతో మనం ఆడుకోకూడదు. పోలవరాన్ని పూర్తిగా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం. నిన్న బెంగళూరులో కూడా వాటర్ కొరత వస్తుంది. అలాగే రైతులకి స్టెబిలైజేషన్ లేనటువంటి పరిస్థితి వచ్చింది. రైతుల పరిస్థితి దారుణంగా తయారైపోయింది, నీళ్లు అందలేని పరిస్థితి. పోలవరం యొక్క ఇంపార్టెన్స్ తెలియనటువంటి మంత్రుల్ని మీరు అసెంబ్లీలో పెట్టి
అర సెకండ్ 2 సెకండ్లు కాదు బుల్లెట్ దిగుద్ది అనేటువంటి జోకుల పరిస్థితిలోకి పోలవరాన్ని తీసుకెళ్లిపోయారంటే బ్రదర్, ఒక మాట, తర్వాత వచ్చినటువంటి అంబటరాంబ ఇప్పుడు చంద్రబాబు మీరేమన్నారు నాయుడు 80% పూర్తి అయిపోయింది అన్నారు. బ్రదర్, 80% పూర్తి అయిపోయినప్పుడు ఒక మాట వినండి. మరి అదే 20% ఒక మాట మీరెందుకు వినండి పూర్తి సార్. చేయలేకపోయారు? ఒక మాట వినండి సార్. ఆంజనేయులు గారు, ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ 28% ఫిలప్ చేయడానికి 4 సంవత్సరాలు పడుతుంది. ఏమన్నా మీరు మాట్లాడతారా, నిలదీస్తారా చంద్రబాబు నాయుడు గారు? ఎందుకయ్యా 28% 4 సంవత్సరాలు ఎందుకు పడుతుంది? కాదండి, ఏం చేస్తామంటే రాష్ట్రానికి ఒక పెద్ద విపత్తు వచ్చి పడింది మన మీద. మళ్ళా విపత్తు అంటారండి. 28% అండి మీ నాయకుడు చెప్పిన మాట, మీ కూటమి నాయకుడు చెప్పిన మాట. వైసీపీ పార్టీ అనేటువంటి విపత్తు ఈ రాష్ట్రంపై పడిన తర్వాత 5 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు ఏమవుతుంది? అది మీరు చెప్పాలన్నా, మీరు చెప్పాలా. ప్రజలు చూస్తుంటారులే ఏం చేసిండేది, పోలవరంలో ఏం జరిగిండేది ప్రజలకు తెలుసులే. రాజధానిలో రోడ్లు వేశారు, 5 ఉంది. అలాగే పోలవరంలో ఉంది. మీరు ఆఖరికి 5 కూడా అమ్మేశారు. రోడ్లు కూడా తోలుకుపోయే పరిస్థితి వచ్చేసింది కదా రాజధానిలో. అలాంటి పరిస్థితుల్లో సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అంటున్నాడు, అది కూడా దాటేస్తాడు కదా. 5 ఏళ్ళు అయిపోతాయి కదా, 4 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. చంద్రబాబు నాయుడు కూడా చేయలేడు కదా. మీరు చేయలేదండి, మీరు చేసి చూపించండి, 6 నెలల్లో చేసి చూపించండి. నేను కాదని లేదన్నా, మీరు 6 నెలలు చేయండి. మీరు ఇప్పుడు వచ్చారు కదా, మీరు ప్రజలు ఉద్ధరించకు వచ్చారు కదా, ఉద్ధరించండి. ఆంజనేయులు గారు, సంపత్ గారు, అలాగే మీరు కూడా, ఓబులేష్ గారు, అందరూ ఎందుకు 4 ఏళ్ళు పడుతుంది అని చెప్తాను నేను. 28% ఉన్నటువంటి మెటీరియల్ కూడా తరలించుకుపోయే పరిస్థితి వచ్చారంటే వీళ్ళకి అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల డబ్బు అండి అది. వీళ్ళు రోడ్లు కూడా వచ్చిందంటే నిజంగా ఎంత దారుణం అనేది, ఎంత అవమానకరం అనేది. తాజ్ బంజారాలో డబ్బులు కట్టినప్పుడు ప్రజల డబ్బులు కాదు అవి. మెటీరియల్ కూడా వందల కోట్లు తాజ్ బంజారాలో కట్టింటే ప్రజల డబ్బు కాదు, అది కనపడదు మీకు. ఏమంటే మీకు ఇచ్చినటువంటి 151 సీట్లు ఆ రోజు ఇచ్చింది అందుకే కదండి. మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు గారు పాడైపోవటమే కాదు, మీరేం చేశారంటే పోలవరం దొంగతనంగా ఎత్తుకెళ్లే అవకాశం అదే జరిగింది అక్కడ. సార్ ఇక్కడ కూడా జరిగింది కదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాజధానిలో రోడ్లు తోకుపోయారంటే అదేదో 1,00,000 కోట్ల 10 కోట్ల 100 కోట్లు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేశారు వీళ్ళు. ఎంత దారుణమైన విషయం ఉన్నది, ఎంత బాధాకరమైన విషయం ఉన్నది. నువ్వు కట్టపోతే కూల్చేటువంటి హక్కు నీకెక్కడ ఉందండి? ఇప్పుడు ప్రజావేదిక అనేటువంటిది ప్రజలకు సంబంధి, నువ్వు ఎందుకు కోల్తాలది? నువ్వు కావాలంటే దాన్ని వేరే రకంగా ఉపయోగించుకోపోయా, నువ్వు దాన్ని ఏదైనా హాస్పిటల్ గానో లేకపోతే ఇంకో దానికి వాడుకోపోయా. నువ్వు కూల్చివేతలతో ప్రారంభమైనటువంటి ప్రభుత్వం కూల్చివేతలతోనే ఉండి, దాడులతోనే ఉండి ఆఖరికి అదే విధంగా పతనం అయిపోయింది. అదే ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రజాప్రభుత్వం కూటమి నుంచి కూడా ఆంజనేయులు గారు నేను ఒకటి గుర్తు చేస్తా. కరకట్ట కింద ప్రజా నివాసయోగ్యం సరైంది కాదు. మరి మీరు ఎందుకని మిగిలిన కట్టడాలు కూడా కూలుస్తానని ఒక్క కట్టడమైనా టచ్ చేశారా, కూల్చారా? చెప్పండి, ఏం చెప్తారండి? ప్రభుత్వం ప్రజల బాధ్యత అండి, ప్రజలను రక్షించడంలో ప్రభుత్వ బాధ్యత. ఏది కాదు ప్రజావేదిక కట్టుకుంటే ఒక్క నిమిషం ఓబులేష్ గారు నన్ను చెప్పండి. ప్రజావేదిక ప్రతిపక్షాల యొక్క ఆస్తుల్ని ఆంజనేయులు గారు ఒక్క నిమిషం నేను గుర్తు చేస్తాను. ఆంజనేయులు గారు ఆ రోజు ప్రజావేదికను కూల్చేసేటప్పుడు అక్రమ కట్టడం అనుకున్నప్పుడు ఆ కరకట్ట మీద చాలా కట్టడాలు ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయం. మీకు తెలుసు, నాకు తెలుసు, మనం అంతా కరకట్ట మీద వెళ్ళిన వాళ్ళమే. వాటిని కూడా కూల్చేస్తాము, ఏది అందరికీ సమానమే. ఇక్కడ ఎవరు కూడా అదేదో చంద్రబాబు నాయుడు హయాంలో కట్టిందని కాదని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కినటువంటి మీరు ఈరోజు శిథిలాలు కూడా 5 సంవత్సరాల పాటు శిథిలాలు కూడా ఎందుకు తీయలేదు? అది కక్షపూరితంగా కూల్చింది కాదని ఎట్లా చెప్పగలరు? శిథిలాలు కూడా తీయలేదంటే దాని అర్థం డిఫెండ్ చేసుకోగలరా? శిథిలాలు ఎందుకు తీయలేదు చెప్పండి? శిథిలాలు ఎందుకు తీయలేదు? ఆంజనేయులు గారు ఒక్క నిమిషం ఆగండి సార్. ఆంజనేయులు గారు వాయిస్ ఆంజనేయులు గారు ఒక్క నిమిషం మీ వాయిస్. ఇక్కడ ఓబులేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎంతో మంచి చేశాడని అనుకుందాం ఓబులేష్ గారు. మరి ఈ రోజు రాజమండ్రి జైలు కంటే ఘోరంగా మన ఇంటికి గోడలు ఎందుకు కావాలి? మనం ఎందుకు పరదాలు కట్టుకొని తిరగాలి? ఆకాశంలో తింటే కింద చెట్లు నరకాలి, కింద ట్రాఫిక్ ఎందుకు? అంత భయం ఎందుకు? నువ్వు అంత బాగా చేసావు కదా పాలన, మరి నీకు ఎందుకు భయం ఎందుకు?
ఎందుకు అంత సెక్యూరిటీ నువ్వు తిరుగుతున్నావు? నీదెవరో చేయరు కదా. ప్రతి ఒక్కరిని లక్షాధికారులు చేసినప్పుడు నీకు భయం ఎందుకు అంటున్నావు? నువ్వు రా, బయటికి రా, నువ్వు వచ్చి మాట్లాడు. నువ్వు చేసిన విధ్వంసాలు ఒకటి కాదు, రెండు కాదు, 1200 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నరికి చంపారయ్యా. మీ పాయింట్ అర్థమైంది, మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడతారు. కానీ కోటేశ్వర గారు 5 సంవత్సరాల్లో ఆంజనేయులు గారు ఎన్నిసార్లు కలిచారో కనుక్కోమనండి. రైట్ 151 శాసనసభ్యులు వాళ్ళ శాసనసభ్యులు ఎన్నిసార్లు కలిచారో కనుక్కోమనండి. రైట్ ఓకే 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 ఆంజనేయులు గారు ఒక నిమిషం ఆగండి, మనకి ఎక్కువ సమయం లేదు. కోటేశ్వర గారు అన్ని అంశాలు బయటకు వస్తున్నాయి. ఒకటి, సాక్షాత్తు సెక్రటేరియట్ ఫంక్షనల్గా ఉంది అక్కడ. అదే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు అక్కడే సమావేశాలు. ఫస్ట్లో ఏదో లీకేజ్ అన్నారు తప్ప ఈ 5 సంవత్సరాలు ఎటువంటి వినపడలేదు, కనపడలేదు. అదేమన్నా ఉంటే వాళ్ళే అనేవాళ్ళు. మండలి జరిగింది, శాసనసభ శాసన మండలి అక్కడే ఉంది, పక్కన సెక్రటేరియట్కి వెళ్ళకపోవటమే పెద్ద ఆశ్చర్యం కొలిపే విషయం, పెద్ద దూరం కూడా కాదు. ఇది ఎలా చూడాలి? ఖచ్చితంగా పంతంగా అక్కడికి వెళ్ళకూడదనే ఒక దీంతోనే ఆయన ఇంటి దగ్గర క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. 5 సంవత్సరాల్లో అసలు దాని వైపే చూడలేదంటే. రెండో పాయింట్, పోలవరం విషయానికి వద్దాం సార్. అలాగే మీరు ఇందాక అమరావతిలోనే 70 to 80%. ఇప్పుడు అదే అసెంబ్లీలో వెళ్తున్నావు, అదే ఎమ్మెల్సీలో ఉన్నారు, డైలీ కలుస్తున్నావు, వాళ్ళ కోసం కట్టినటువంటి బిల్డింగ్ కనీసం అమరావతి అనేది మీ క్యాపిటల్ లిస్ట్లో ఒకటి ఉందిగా. అసలు తీసేసామంటే అర్థం ఉంది, నేను దాని వైపు చూడలేదని. అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మండలికి సంబంధించిన ఎమ్మెల్సీలు కానీ ఆ బిల్డింగ్లు కూడా 70 to 80% కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. నేను ప్రత్యక్షంగా కూడా చూశాను. వాటిని టచ్ చేసిన పాపాన పోలేదు. రెండోది, పోలవరం విషయానికి వద్దాం సార్. పోలవరం విషయంలో నియర్లీ 70% పైన కంప్లీట్ చేశామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అది ఏంటనేది నాకు కరెక్ట్గా సరే ఓకే, దానికి ఎంతవరకు ప్రామాణికత ఉందనేది నాకు తెలియదు, పక్కన పెడితే. ఇప్పుడు లేటెస్ట్గా ఫిబ్రవరిలో ఉన్న స్టేటస్ కో ప్రకారం అది నియర్లీ 50% మాత్రమే కంప్లీట్ అయింది. ఎందుకు ఇలా జరిగి ఉంటుంది సార్? ఇప్పుడు మిత్రుడు కూడా అడుగుతున్నాడు, 28% ఇంకా కట్టాలంటే దానికి 4 years అని. కానీ యాక్చువల్గా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 2026 అంటున్నారు. అంటే అటు అమిత్ షా నోటి నుంచి కానీ లేదంటే కనుక ఇటు తెలుగుదేశం వాళ్ళ నోటి నుంచి కానీ అన్నది. సరే మరి బ్రదర్ అంటున్నారు 4 years అంటున్నారు. 26 4 years పక్కన పెడితే ఈ పర్సంటేజ్ వెనక్కి రావడానికి గల కారణం ఈ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవటాలు ఇవన్నీ కూడా యాడ్ అయితేనే కదా సార్ ఆబ్వియస్గా బ్యాక్ అవుతుంది. ప్రజలందరికీ టీవీలు మరి మీలాంటి వాళ్ళని పిలిచకపోయి చూపించారండి. మీరు కూడా మరి అంత అన్యాయంగా మాట్లాడితే ఎట్లా? డిలేలు అవన్నీ డిలే ఎట్లయితే అది మేము వచ్చాము, స్టార్ట్ చేసాము, సార్ తెలిసింటదిలేండి. సార్ మీది వాయిస్ ఒకటి మ్యూట్లో ఉన్నట్టు చూడు సార్. సార్ కోటేశ్వర గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది చూడు సార్. ఇప్పుడు డిస్కషన్ మధ్యలో ఎవరు మాట్లాడినా, తప్పు మాట్లాడినా, ఒప్పు మాట్లాడినా మధ్యలో అడ్డు తగలొద్దు. ఎందుకంటే ఆ అడ్డు తగిలినటువంటి వాళ్ళు నిజాలు చెప్పినా లేకపోతే సుభాషితాలు చెప్పినా జనానికి అర్థం కావు కనుక మధ్యలో అడ్డు తగలొద్దు. నేను చెప్పేది ఒకవేళ ఇష్టం లేకపోతే లేదా భిన్నమైన అంశాలు ఉంటే వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు ఎవరైనా కావచ్చు మాట్లాడచ్చు. అందుకని అడ్డం తగలొద్దు అనేటువంటిది ఒకటి. రెండోది, మన మాట్లాడేది తర్కబద్ధంగా ఉండాలి. తర్క విరుద్ధంగా మనం మాట్లాడేట్లయితే అది లేనిపోయినటువంటి డిస్కషన్ దారితీస్తుంది. ఇప్పుడు పోలవరం ఉంది, 72% అయిపోయింది అనేటువంటి ఒక ఫిగర్ వస్తూ ఉంది. ఆ 72% లో 2% 3% వైసీపీ ప్రభుత్వం కట్టింది, మిగిలిందంతా తెలుగుదేశం హయాంలో కట్టింది అంటున్నారు. ఆ పోలవరం ప్రాజెక్టు సంబంధించి తెలుగుదేశం హయాంలో పనులు ప్రారంభం కాలేదు. అంతకు ముందే రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. ఆ జలయజ్ఞం హయాంలో అప్పుడు జరిగింది ఏమిటంటే ప్రాజెక్టు కట్టకుండా కాలువలు తవ్వారు. జలయజ్ఞం ధనయజ్ఞంగా మార్చారనేటువంటి విమర్శలు అప్పుడు వచ్చాయి. కాలువలు తవ్వారు. అందుకని ఆ తవ్వినటువంటి కాలువలు ఇవన్నీ కలుపుకొని బహుశా 70% అంటున్నారు. నిజానికి అది కూడా హైప్ అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఒకవేళ 70% కనుక అయ్యేట్లయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు దాన్ని పట్టుకొని ఆ విధమైనటువంటి వాదనలు చేయడానికి కారణం అదే. ఇంకా అంటే లెక్కలు 28% కి 4 ఏళ్ళు ఎందుకు పడుతుంది అనేటువంటిది. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ని కట్టడానికే మరి వైసీపీ పెద్దలకి సాధ్యం కాలేదు, చేత కాలేదు. ఒక విధంగా చెప్పాలంటే వరదలకి కొట్టుకుపోయింది. దాన్ని మరి ఎందుకని 2000 సంవత్సరంలో కొట్టుకుపోయింది దాన్ని 2024 వరకు కూడా ఎందుకని దాన్ని పూర్తిగా చేయలేదు అనేటువంటి ప్రశ్న. ఏం చెప్తారంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు అని చెప్తారు.
కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అనుమతి ఇవ్వలేదని చెప్పేసి ఎప్పుడైనా పోలవరం ప్రాజెక్టులో ఇట్లా కేంద్రం అడ్డు తగులుతోందని ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా చెప్పారా? వైసీపీ ఎప్పుడైనా చెప్పిందా కేంద్రం ఈ విధంగా పోలవరానికి అడ్డు తగులుతుందని? ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నారు అధికారం కోల్పోయిన తర్వాత మేము ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఏంటి? అంతకుముందు ఆల్రెడీ డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కేంద్రం ఆల్రెడీ ఇచ్చింది. ఆ కట్టినటువంటిది డ్యామేజ్ అయింది. దానికి మళ్ళా పర్మిషన్ కూడా అవసరం లేదు. నిజానికి ఏమి అవసరం అంటే ఆ డ్యామేజ్ అయినటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చుని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా, కేంద్రమే మళ్ళా ఇస్తుందా అనేటువంటి దానికి అడగొచ్చు. అందువలన జరిగినటువంటి దాన్ని మొత్తం కట్టిపెట్టి ఇప్పుడు అడ్డు సవాళ్ళకి దిగటం అనేటువంటిది అది ఆ వైసీపీ నాయకులకు కానీ లేదా ఆ పార్టీకి కానీ మేలు చేకూరుస్తుందని అనుకోవద్దు. అందుకని వీళ్ళు చెప్తున్నట్టుగా మేము 4 సీజన్లలో కడతామంటున్నారు. నా అభిప్రాయం ప్రకారం అయితే 4 సీజన్లలో కూడా అది పూర్తయ్యేటువంటి అవకాశాలు ఏ మేరకు సందేహమే. ఎందుకు అంటే ఇప్పుడు ఎత్తు పెరిగే కొద్దీ ముంపు ప్రాంతం అనేటువంటిది పెరుగుతా ఉంది. ఆ ముంపు ప్రాంతం పెరిగినప్పుడు మునిగిపోయేటువంటి వాళ్ళకి పునరావాసం కల్పించడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి 3 పార్టీల కూటమి ముందున్నటువంటి పెద్ద సమస్య. అది 30 నుంచి 35 వేల కోట్ల రూపాయల వరకు అవుతుంది. అందుకని ఒకవేళ ఆకస్మికంగా దాన్ని శరవేగంతో మొత్తం డ్యామ్ ఎత్తు కట్టేసి 47వ కాంటూర్ 45వ కాంటూర్ వరకు కనుక కడితే ఆ మునిగిపోయేటువంటి వాళ్ళకి ఆ 30,000 కోట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇవాళ ఉన్నటువంటి ఖజానా ఏమిటి? కేంద్ర ప్రభుత్వం ఆ మొత్తం ఇస్తామని ఇంతవరకు చెప్పలేదు. అది ఒక వివాదాస్పదంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ వివాదాన్ని అట్లాగే పెండింగ్ లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు దాన్ని పట్టించుకోలేదు. అందువలన అట్లాంటి సమస్యలన్నీ పరిష్కారం కాకుండా ఆ మునిగిపోయినటువంటి వాళ్ళని రక్షించకుండా ఇట్లా కట్టడం అనేటువంటిది ఒకటి. అందుకని ఏమి చేస్తారు ఏమిటనేటువంటి దాన్ని మనం చూద్దాం. వాళ్ళు చెప్తున్నారు 4 సీజన్లు అంటున్నారు. 4 సీజన్లో కట్టినా చాలా వేగంగా కట్టినట్టే. కానీ మీరు ఎట్లా కడతారో చూస్తాం అని చెప్పడానికి వైసీపీకి ఉన్నటువంటి నైతిక హక్కు ఏంటండి? మీరు కట్టలేదు, వాళ్ళు కడతా ఉన్న వాళ్ళని ఎట్లా కడతారో చూస్తామంటే ఏంటి దాని అర్థం ఏంటి? కట్టొద్దనే. కానీ చట్టబద్ధంగా ఉండాలనేది ఈ సందర్భంగా చెప్తున్నా. అదే విధంగా దీనికి సంబంధించి మన అమరావతికి సంబంధించి అమరావతిలో సెక్రటేరియట్ కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు, కానీ మరి అసెంబ్లీకి వెళ్ళారుగా. అసెంబ్లీకి వెళ్ళడానికి ఏ నైతిక సూత్రాలు రీత్యా సరైంది? ఎందుకంటే ఇంకొక అసెంబ్లీ లేదు కనుక అనివార్యమే వెళ్ళారు. అది అవకాశవాదం కాదా? అది అవకాశవాదమే కదా. అసెంబ్లీకి వెళ్ళినటువంటి పెద్ద మనిషి ఆ పక్కనే ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళకపోతే దాన్ని ఏమనుకోవాలి? అది ఒక విధంగా చెప్పాలంటే అవకాశవాదం. అట్లాగే ఒక కట్టడాన్ని కూల్చివేశారు. ఆ కూల్చివేసినటువంటి కట్టడాన్ని ఆ విధంగా ఉంచడాన్ని శాడిజం అంటారా? తీసేయాలి. దాన్ని తీసేసిన తర్వాత శాడిజంగా దాన్ని శాడిస్ట్ లక్షణంతో దాన్ని అట్లా ఉంచారు తప్ప ఎవరైనా మన ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనో లేకపోతే మా ఇంట్లోనో లేకపోతే ఓల్బేష్ గారి ఇంట్లోనో ఏదైనా కూల్చేస్తే అలాగే పెట్టుకుంటారు 2 సంవత్సరాల తరబడి 5 సంవత్సరాల తరబడి. ఎట్లా పెట్టుకుంటారు? తీసేయాలి కదా. పనికిరాదని తీసేశారు, శుభ్రం చేయాలి. శుభ్రం చేయకుండా అలాగే పెట్టుకుంటామా? అంటే శాడిస్ట్ పద్ధతి, శాడిస్ట్ మెంటాలిటీ అనేటువంటిది మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే చూపించడానికి బహుశా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తాము, ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని చెప్పినట్టుగా తెలుస్తోంది. అందువలన ఇంకొక ప్రశ్న, ప్రధానమైనటువంటి నా ప్రశ్న ఏంటంటే వైసీపీకి, ఓకే 1,00,000 కోట్లు కావాలన్నారు, 1,00,000 కోట్లు లేవు మీ దగ్గర, మీరు కట్టలేదు. మరి మీరు రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి ఏమిటి? అమరావతిని వదిలేశారు, మిగిలినటువంటి అభివృద్ధి ఏమిటి? మీరు కర్నూలులో హైకోర్టు ఎందుకు కట్టలేదు? మరి మీరు అక్కడేమో మేము ఏదో కట్టాము అని చెప్తున్నారు. అదేమో స్టార్ హోటల్ పేరుతోటి దాన్ని కట్టి అదే సచివాలయం లేదా అదే క్యాంప్ ఆఫీస్ అని చెప్పేసి ఇప్పుడు కబుర్లు చెప్తున్నారు. మరి కర్నూలులో హైకోర్టు ఎందుకు కట్టలేదు? కట్టాలి కదా. అందువల్ల ఇవన్నీ ఇన్ని వెనకాల పెట్టుకొని అడ్డు సవాళ్ళకి తెగవద్దు.
ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి హక్కు వైసీపీకి ఉంది, ఎవరికైనా ఉంటుంది. వాళ్ళు తప్పులు చేసినా లేకపోతే ఇంకోటి చేసినా డెఫినెట్ గా విమర్శించేటువంటి హక్కు ఉంటుంది. కానీ అడ్డు సవాళ్ళు ఇసిరితే అధికారానికి వచ్చి ఇంకా నెల రోజులు కూడా కాలేదు, వాళ్ళు చూస్తున్నారు, కడతామంటున్నారు. మీరు ఎట్లా కడతారో చూస్తాము, అమరావతిని ఎట్లా కడతారో చూస్తాము, పోలవరాన్ని ఎట్లా కడతామో చూస్తాము. ఇదేం మిగతా పద్ధతి అండి ఒక రాజకీయ పార్టీకి? మీరు తప్పుగా భావిస్తున్నారు సార్. నేను ఒక మాట, మేము ఎట్లా కడతారో నేను చూస్తామని కాదు. తప్పుగా భావించట్లేదు, జనం అనుకుంటున్నారు. మీరు వినండి సార్ ఒక మాట. మీరు చెప్తున్నది నేను అనే మాట అది కాదు సార్. నేను అనే మాట అది కాదు. మీరు ఒక మాట వినాలా. 82% నా చంద్రబాబు నాయుడు హయాంలో నేను చేశాను, ఇంకా 22 ఎందుకు చేయలేదు, 4 సంవత్సరాలు ఎందుకు పడుతుంది అనేది నా క్వశ్చన్. చూద్దామని మీరు ఏమనలేదు, అనలేదు, అది వాస్తవం. సంపత్ గారు ఎక్కువ సమయం తీసుకోవద్దు. 2 minutes. ఒక్క నిమిషం కోటేశ్వర గారు, వీళ్ళు గతం నుంచి ఏం చెప్పారంటే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసారి అసెంబ్లీలో కానీ ఎక్కడ ప్రైవేట్ మీటింగ్ లో కానీ ఆయన పార్టీ సమావేశాల్లో కానీ ఆయన ఏం చెప్పేవాడంటే, ప్రభుత్వానికి ఎటువంటి పరిస్థితుల్లో మీరు డిలే చేయకండి, పోలవరం కట్టండి, పోలవరం కడితే జీవనాడి అని చెప్పేసి ఎన్నోసార్లు వైసీపీ ప్రభుత్వానికి మొక్కున్నాడు. అదేవిధంగా అమరావతిని కూడా డెవలప్ చేయండి, ఏదైతే ఫినిష్ అయిపోయిన బిల్డింగ్స్ ఉన్నాయో అవి కూడా కట్టమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడే పద్ధతి ఏంటంటే ఆ పద్ధతిలో ఉండట్లే. రెండోది, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో, ఏదైతే ప్రచారానికి వచ్చినప్పుడు చెప్పాడు, దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు నేను సంక్షేమానికి పెద్దపీట వేశాను, ప్రతి ఒక్కరిని లక్షాధికారం చేశానని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని లక్షలు అప్పు చేసిన డబ్బులు ఎక్కడికి పోయినాయి? రెండు, మీరు ఏదైతే సఖ్యతతో ఉన్నామో బీజేపీతో గతంలో కూడా 5 ఏళ్ళు ఎప్పుడు కూడా ప్రశ్నించట్లేదని ప్రతిపక్షాలు అంటా ఉంటే, మీరు అడగట్లేదు అంటుంటే, మేము సఖ్యతతో ఉన్నాం ఇవన్నీ సాధించుకునేదానికని మీరే చెప్పారు. మరి ఏం సాధించారు అంటే ఇప్పుడు ఏం సాధించట్లేదు, మరి మేము మాత్రం మాకు బీజేపీ సహకరించట్లేదు అంటే ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నాం. మీరే కదా చెప్పింది మేము సఖ్యతతో ఉన్నాం అన్ని సాధించుకునేదానికి. సంపత్ గారు, మీరు ఒక విషయం గమనించాలా. వైజాగ్ లో సాక్షాత్తు ప్రధానమంత్రి పక్కన ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇవన్నీ కావాలని అడిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి మాకు ఇది కావాలని అడిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అది గమనించాలా. రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ టైంలో నేషనల్ మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారు చాలా క్లియర్గా అడ్మిట్ చేశారు. మీరు అన్నట్టుగా సంపత్ గారు అలాగే ఓబులేష్ గారు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో గత 5 సంవత్సరాలకు మీరు ఏం సాధించుకున్నారో తెలియదు, కానీ ఆయన మాత్రం మేము ఇది చేసామని చెప్పకపోగా, నాకు మా కూటమిలో భాగస్వామి కాకపోయినా ఎన్డీఏలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మాకు మాత్రం కీలకమైనటువంటి సమయాల్లో ప్రతి బిల్లు విషయంలోనూ మాకు పూర్తి స్థాయి సహకారం అందించారు అని రీసెంట్గా కంక్లూడ్ అయిన ఎలక్షన్స్లో చెప్పారు. కాబట్టి ఆయన అలాగే పనిలో పనిగా భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టు దాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. మీరు క్లెయిమ్ చేసినట్టుగా ఇది కూడా అంటే బానే ఉండేది. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పారు కాబట్టి నిజమే. అయితే ప్రధానమంత్రి పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగినట్టు వైసీపీ ద్వారా మేము బాగా లబ్ధి పొందాము, మా భాగస్వామి కాకపోయినా కానీ పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సహకరించాడని ఆయన చెప్పుకున్నాడు. కానీ మేము మాత్రం రాష్ట్రానికి ఇది వేసాము, దానికి ప్రతికారం మాత్రం ఆయన చెప్పలేదు. కాబట్టి ఏదో అంటారు కదా, అంతే, అమరావతికి మట్టి ఇచ్చిపోయాడు కదా, పెరుమాళ్ళ కెరుక అని గతంలో చంద్రబాబు నాయుడుకి మట్టి కుండ ఇచ్చిపోయాడు కదా, గుట్టు పెరుమాళ్ళ కెరుక అంటారు కదా. కాబట్టి ఆ లోపల మీరు గుట్టుగా మరి ఏ విధమైనటువంటి ఒప్పందంతో కలిసిమెలిసి తిరిగారో, మరి నిర్మలా సీతారామన్ గారు ఒకనొక టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు మోదీకి దత్తపుత్రుడు లాంటి వారు అని చెప్పేసి కితాబులు ఇచ్చారు. దానికి రాష్ట్రానికి ఏం ఒరిగిందో మాకు తెలియదు. మరి మీకు ఏమైనా ఒరిగితే, మీకు పర్సనల్ గా ఏమైనా ఒరిగితే, మిత్రుడు కూడా వాళ్ళ నాయకుడు అన్నాడు పాసిపోయిన లడ్డు అని అన్నాడు. పాసిపోయిన లడ్డు, పాసిపోయిన లడ్డు ఇప్పుడు ఎట్లా స్వీట్ అయిందో నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, నేను దాన్ని విమర్శించాను కానీ ఆ వాయిస్ అయితే నేను రైజ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీరు కాదు, నేను రైజ్ చేశాను, మీరు నమ్ముతారో నమ్మరు. ఇలాగే 5 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే మాట్లాడాలి సార్, నేను జర్నలిస్ట్ గా ఈ డిబేట్ లోనే నేను రైజ్ చేశా, మీ నాయకుడికి ఏంటి ఇప్పుడు ఆ పాచిపోయిన రెడ్డిలు చాలా బాగున్నాయా, తీయగా ఉన్నాయా, ఫ్రెష్ గా ఉన్నాయా అని చెప్పేసి. కాబట్టి ఎవరినైనా క్వశ్చన్ చేస్తాం, అందుకని మీరు స్పోర్టివ్ గా తీసుకోవాలి. ఆంజనేయులు గారు కంక్లూడ్ చేసేయండి ప్లీజ్, మనకు టైం లేదు. 151 సీట్లు వాళ్ళకి ఇచ్చారుగా, 20 ఎంపీలు ఇవ్వండి నేను ఉంచుతానని అన్నారు కదా ఆయన. నేను అనేది ఏంటంటే సార్ మీరు లేట్ గా వచ్చారు కానీ మనకు టైం ఎక్కలేదు. నాకు ఎక్కడ ఇచ్చారు సార్, నాకు అవకాశం మీరే క్లోజ్ చేస్తారు, మీకే చివరి అవకాశం. ఏమండి, మోడీ గారు అమరావతికి మట్టి నీళ్ళు ఇచ్చారని వీళ్ళు ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోజన్నా అనుంటే మీ మాటలు మేము ఏకీపిస్తాం.
ఈ 5 సంవత్సరాలలో ఒక్క రోజు కూడా మోడీ హస్బెండ్ లడ్డు ఏమైందని అంటున్నా, మీ నాయకుడు అన్నాడా లేదా చెప్పన్నా. పాయింట్ అడిగారు. పరిపాలనా రాజధాని కింద మీరు అమరావతినే సెలెక్ట్ చేసుకున్నారు. ఏది వైసీపీ ప్రభుత్వం కూడా 3 రాజధానులు అమరావతి ఉంది. మరి మీరు అసెంబ్లీకి వస్తా కూడా కనీసం దాన్ని ఒక్క ఇటుకు గాని ఒక్క సిమెంట్ గాని వేసి కనీసం పాడుపడిపోతున్నటువంటి భవనాలన్నా పూర్తి చేశారా? ఏది వాటి వరకన్నా, ఏది సెక్రటరేట్ వాళ్ళు ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఉండేటువంటి ఇళ్ల వరకన్నా మీరు అంజనేయుల మిత్రమా, పాస్పోయిన్ లడ్డు గురించి చెప్పు మిత్రమా. ఎందుకు గతం అంతా పాస్పోయిన్ లడ్డు గురించి చెప్పు. పాస్పోయిన్ లడ్డు ఏమైందో చెప్పు. కాదు తప్పే ఉంది. ఆయన అప్పుడు ఆయన క్వశ్చన్ చేశాడు కాబట్టి ధైర్యంగా నాకు అర్థమైంది సార్. సంపత్తన్నకు అర్థమైపోయింది, సంపత్తన్నకు అర్థమైంది, నాకు తెలిసిపోయింది, నాకు అర్థమైపోయింది. పాచిపోయిన లడ్డు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. తప్పేముంది దాంట్లో? పాచిపోయిన లడ్డు అని పవన్ కళ్యాణ్ గారు అనలేదనే మేము అంటలేదు కదా. పాచిపోయిన లడ్డు అని అన్న తర్వాతే మీకు ఇచ్చారు కదండి 151 సీట్లు. మిమ్మల్ని నమ్మారు కదా ప్రజలు, ఒకసారి చూశారు కదా. మీరేం చేశారు? చూడన్నా, మా నాయకుడు పాదయాత్ర చేసి ప్రతి జనంలోకి వెళ్ళి ప్రతి గడపలో కష్టాన్ని చూసి సంపాదించిన ఓట్లవి. ఎవరితో భిక్షంతో మాకు అవసరం లేదు. మాకు కూటమితో పని, మాకు బీజేపీతో గానీ రాష్ట్రంలో ఎవరు చేయనటువంటి పాదయాత్ర చేసి ప్రతి గడపలో ప్రతి వ్యక్తి అవసరం ఉందా? ఈ రాష్ట్రంలో ప్రజలు మా పక్షాన ఉన్నారు. ప్రజల పక్షాన మేము ఉండాలా. ప్రజలకి ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కూడా మా నాయకుడు పోతాడు. దాంట్లో ప్రజలకు ఖచ్చితంగా సార్ మాట్లాడండి. 39 పైన శాతం వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ రోజున 11 సీట్లకి పరిమితం అయితే ఇమీడియట్లీగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇంతమంది నాకు ఓటేశారు, వాళ్ళకి నేను ధన్యవాదాలు, మనం కూడా ఈ ప్రభుత్వాన్ని గౌరవించి వాళ్ళ యొక్క పరిపాలన చూద్దాం, వాళ్ళతో ఫైట్ చేద్దాం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టుకోకుండా నేను అక్క చెల్లెమ్మలకు ఎంత ఇచ్చాను అంత ఇచ్చాను, నాకు ఓట్లు పడలేదనే విధంగా ప్రజల్ని అవమానిస్తూ మాట్లాడినటువంటి పద్ధతి ఒకటి కరెక్ట్ కాదు. ఒకటి. రెండో విషయం కూడా చెప్తున్నానండి. 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక చోట గెలిచిన సీటు కూడా మీ దాంట్లోకి వెళ్ళిపోయినా కూడా రెండో రోజునే ప్రెస్ మీట్ పెట్టి ప్రజల యొక్క అభిష్టానాన్ని నేను గౌరవిస్తాను, ప్రజలు నాకు ఇచ్చినప్పుడే నేను తీసుకుంటాను, నేను ప్రజల్లో ఉంటానని చెప్పి రెండో రోజునే భవన నిర్మాణ కార్మికుల విషయంలో కానీ సమస్యలపై పోరాటం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు కనీసం ప్రెస్ మీట్ కి రాలేనటువంటి పరిస్థితులు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి జగన్ గారు ఏం మాట్లాడారు, మా నాయకుడు ఏం మాట్లాడారు సార్ ప్రెస్ మీట్ చూడండి సార్. ఒక్క మాట ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిలబడగలిగినటువంటి వాడే నాయకుడు. లేని సమయంలో ప్రతిపక్షాల మీద లేకపోతే ఈవీఎంలు పని చేయట్లేదంటాం, ఈవీఎంలు తప్పు అంటాం. సరే ఈవీఎంలు తప్పు, ఈ రోజు ఆయన పులివెందుల్లో రాజీనామా చేయమని చెప్పండి, బ్యాలెట్ మీద వెళ్దాం, ఏది కరెక్టో చూద్దాం. రైట్, ఓకే. ఆంజనేయులు గారు మళ్ళీ మాట్లాడదు, మనకు సమయం ఎక్కువ లేదు. ఒక నిమిషం ఓబులేష్ గారు కంక్లూడ్ చేశారు. ఈ రోజు కూడా అదే మాట అన్నారు. 2.70 లక్షల కోట్లు ఇది సంక్షేమం పేరుతో మనం ఇన్ని లక్షల కుటుంబాలను ఇచ్చాము, ఆ ఓట్లన్నీ ఏమైపోయినాయి అని అంటే ఏంటి దాని అర్థం? 39% ఓటింగ్ వచ్చి ఉంది కదా, కనపడుతుంది కదా అక్కడ. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ప్రజలకు మనం ఇక్కడ కొందామనేది కాదు. ఇప్పుడు అంజనేయులన్నా సోదరా నీకు మాట చెప్తా, మేము ఇక్కడ సంక్షేమం ఇచ్చాము, మనం ప్రజలకు తెలియజేయాల, ప్రజలకు నిత్యము ప్రజలకు ఏం కావాలో ఆలోచించే నాయకుడు మా నాయకుడు. మేము కొనాలనుకుంటే అది వేరే విషయం. అది ఇప్పుడు మీరు ఈవీఎంలు ఏం జరిగినాయో అది దేశమంతా చర్చ జరుగుతుంది. దాని గురించి ఒక రోజు డెబేట్ పెడితే సురేష్ గారితో ఒకసారి నేను ఖచ్చితంగా మీతోనే మాట్లాడతాను నేను, అది ఏం జరిగింది అనేది. సరే దాన్ని పక్కన పెడితే మేము ప్రజలకు ఇది చేశాము, ఆ ప్రెస్ మీట్లో చెప్పడం కూడా ప్రజలకు మేము ఇది చేశాము, అయితే చంద్రబాబు నాయుడు గారి మోసాలకి ప్రజలు బలైనారనేది ఆవేదన, మా బాధ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మోసాలకి ప్రజలు నేను క్లియర్ గా చెప్తా. ఆల్రెడీ ఇప్పుడు పోలవరం స్టార్ట్ అయింది, 4 ఏళ్ళలో పూర్తి చేస్తాము అన్నప్పుడే
ప్రజలకు ఒక అర్థమైపోయింది. సరే వాళ్ళు ఇచ్చిన చేయకపోతే- హామీలు చేయకపోతే నేనేమంటా వాళ్ళు ఇచ్చిన హామీలు అయినా హామీల్లో ఉన్నది వాళ్ళు ఇచ్చిన హామీలని ఒక నిమిషం. వాళ్ళు సార్ హామీలు వచ్చేసి ఒక వేరు. నిమిషం సార్ వాళ్ళు ఇచ్చిన హామీలని 6 guarantees. ప్రజలు 6 హామీలు. ఏవైతే సూపర్ 6 అని ఓబ్లేస్ ఇచ్చారో సార్ ఒక నిమిషం సార్ ఒక నిమిషం సార్ సంపత్ అన్న ఒక నిమిషం అన్న మీరు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఇచ్చిన హామీలకు ప్రజలు అట్రాక్ట్ అయ్యేమాట వాస్తవమే. ఏదో మెరుగైన ఏదో బస్సు ఫ్రీ అన్నారు, లేదా గ్యాస్ ఫ్రీ అన్నారు, లేదా ప్రతి ఇంటికి మహిళకి ఇప్పుడు 1వ తారీఖు వస్తాను సార్, దగ్గరలోనే ఉంది. Right, అదే. అవి గనక ప్రతి మహిళకు 1500 రూపాయలు గనక ఇస్తామన్నారు. నెరవేర్చకపోతే సరే ప్రజలు కొంచెము మీతో ఆలోచించవచ్చు, మీతో ఆలోచించండొచ్చు, మేము కూడా question చేస్తాము. ఆలోచించండొచ్చు. మీకన్నా కూడా ముందు మేము question చేస్తాము. ఆ ఆలోచనలో ప్రజలు కొంచెం మేర ఏదైనా అట్రాక్ట్ అయిండొచ్చు, నేను కాదని చెప్పడం లేదు. అయితే మేము పలానా సంక్షేమ పథకాలు చేశాం, మేము ఈ కోట్లు కట్టాం, మేము భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మేము చేశాం, వేగంగా పనిచేశాం, ఉద్దానంలో హాస్పిటల్ కట్టాం, ఇవన్నీ డెవలప్మెంట్లే కదా. పెద్దలు అడిగారు కదా ఏం డెవలప్మెంట్ చేశారని. ఇదే విజయవాడలో రిటర్నింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎండింగ్ చేశారు. ఇది విజయవాడ ప్రజలకు ఎంత సురక్షితంగా ఈ రోజు గుండె మీద చేసుకొని బ్రదర్ ఈ రోజు గుండె మీద చేసుకొని ప్రతి కుటుంబం నిద్రపోతుంది కృష్ణలంకలో. సరే మీరు ఒకసారి ఆలోచించండి. అదేంటి ప్రభుత్వం తర్వాత చేయాలి. అది అభివృద్ధి అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో 17 మెడికల్ మీరు ముగ్గురు ఒకేసారి మాట్లాడితే ఎక్స్టెండ్ అవుతుంది. ఒక్క నిమిషం. ఆంజనేయులు గారు నేను చెప్తున్నా, ఆంజనేయులు గారు అభివృద్ధి అంటే చెప్తున్నా వినండి. మా నాయకుడు చేసిన పని మీరు కాసేపు ఆగండి, టైం అంతా ఎక్స్టెండ్ అయిపోతుంది. సార్ నాకు ఇచ్చారు సార్ టైం, మీరు అవును నాకు ఇచ్చారు. ఆంజనేయులు గారు నన్ను మాట్లాడి కూడా ఆంజనేయులు గారు వాళ్ళు ఇద్దరు వచ్చేస్తే సంపత్ గారు ఈ చాలా అంశాలు ఉన్నాయి, మళ్ళీ కలుస్తాము. ఇప్పుడు నాకు అవకాశం ఏంటి సార్, నాకు అవకాశం ఏంటి, నాకు అవకాశం ఏంటి సంపత్ గారు క్లోజ్ 30 సెకండ్స్ అంతే. మీరు అనుకుంటున్నారు కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మారండి. ఎందుకంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వచ్చినప్పుడు ఒక అవకాశం అంటే మీకు ఒక అవకాశం ఇచ్చారు. మళ్ళీ ప్రభుత్వంలో కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అయ్యా నేను 100% చేస్తాను, నాకు ఓట్లేండి లేకపోతే వేయద్దు అన్నాడు. ప్రజలు అదే చేశారు కదా, మీ మాటే వింటున్నారు ఓబ్లేస్ గారు. ఇప్పటికి కూడా ఏంటంటే మీ మాట తీర్పిస్తున్నారు. సంపదన్న దేశ చరిత్రలో నేను మంచి చేసింటే ఓటేయండి అన్న మాట అన్న ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారే. సంపత్ గారు కూడా అనేది అదే. సంపత్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేది అదే. ప్రజలు కూడా చేసింది అదే. ప్రజలు ఏమనుకున్నారంటే మీ నాయకుడు మాత్రం అయితే ఒక మాయల్ పకీర్ లాగా ఒక మాటలకు జనాలు ఒక అట్రాక్ట్ అయ్యారు. మేము కాదనడం లేదు. 157 వచ్చినప్పుడు కూడా మీరు అదే మాయల్ పకీర్ తనం చూపించారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇది నెవర్ ఎండింగ్. మేము ప్రజల్లోనే ఉంటాం, మేము ప్రజల్లోనే ఉంటాం. ప్రజల ప్యానల్ మెంబర్స్ మళ్ళీ కలుద్దాము, మళ్ళీ డిబేట్లు ఉంటానే ఉంటాయి అనేక అంశాల మీద. ఇట్స్ నెవర్ ఎండింగ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఆంజనేయులు గారు, సంపత్ గారు, ఓబులేష్ గారు, కోటేశ్వరరావు గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ వెళ్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.